పరమగీతము 7వ అధ్యాయం 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. మనం దీని గురించి గత 2 వారాలుగా మాట్లాడుకుంటున్నాం. అంటే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ అండర్స్టాండింగ్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అయితే అసలు ఈ పరమగీతం అనే పాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన లైఫ్లో? మనం చెప్పుకున్నవే, పరమగీతం అనే పాట మన లైఫ్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? యేసు మనల్ని ప్రేమించినప్పుడా? మనం చర్చికి వస్తున్నప్పుడా? మనం కూడా యేసుని ప్రేమించినప్పుడా? మనం కూడా యేసుని ఇంచుమించు ఆయన ప్రేమిస్తున్నంత ప్రేమించినప్పుడా? వేరియేషన్స్ ఉంది, అర్థమైనయా? మనకి ఎంతో కొంత యేసు ప్రభు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఈ పాట మ్యాచ్ అవ్వదు, అస్సలు సెట్ అవ్వదు. మనం కూడా యేసును మనకున్న పూర్ణ బలముతో, మనకున్న పూర్ణ శక్తితో ప్రేమించినప్పుడు, మన పూర్ణ హృదయముతో మనం కూడా ప్రభుని ప్రేమిస్తున్నప్పుడు అప్పుడు ఈ పాట స్టార్ట్ అవుతుంది. ఈ పాట దేవుడు తన సంఘానికి మధ్యన జనించే ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే, వీరిద్దరూ ప్రేమించుకున్నప్పుడు మాత్రమే ఈ పాట కరెక్ట్గా సరిపోతుంది అనే విషయం మనం చూసాం. మొదటి భాగంలో ఆ ప్రేమని, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమని దేంతో పోల్చడం మనం చూసాం? ద్రాక్షారసం. అందరూ వచ్చిన క్వశ్చన్ మార్కులు ఎప్పుడో వారం క్రితం అడుగుతున్నారేంట్రా బాబు అన్నట్టు చూశారు. ద్రాక్షారసంతో పోల్చడం చూసాం. అది పుట్టడం, అది ఏ విధమైన కల్తీ లేనిదిగా ఉండడం, అది ఎంతో గౌరవప్రదమైంది కావడం, తర్వాత అది మన హృదయాలకి నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతిని ఇవ్వడం, ఆ ప్రేమ యొక్క విలువని మనం చూసాం. ఆ తర్వాత వారంలో మనం ఏం చూసామంటే విందుశాలకు తీసుకువెళ్ళాడు. విందుశాలకు తీసుకువెళ్ళినప్పుడు ప్రేమను ఆయన ధ్వజంగా ఎత్తడం అనే విషయాన్ని మనం చూసాం. తర్వాత ఈయన తన ప్రేమను చూపించాడు కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆమె కూడా తన ప్రేమ సూచనలు ఆయనకి చూపించాలని అనుకుంది. ఎలా చూపించింది ప్రేమ సూచనలు? ప్రియుడా లెమ్ము రమ్ము, పల్లెసీమలకు వెళ్ళిపోదాం, వెళ్ళి ద్రాక్ష తోట నాటి పూత వచ్చిందో లేదో చూసి సంఘాన్ని తయారు చేసి, దేవుని పోలికలో కొంతమందిని తయారు చేసి సిలువకు వారిని అంటుగట్టించడం, ద్వారబంధాలకి ఫలాలను పచ్చివి పండువి వేలాడదీయడం అనే దాని గురించి మనం చూసాం. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇంకా డీప్ అయిపోయారు. 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఏంటంటే ఇంక వీళ్ళిద్దరూ ఫుల్ డీప్ అయిపోయారు. డీప్ ప్రేమలో ఉన్నప్పుడు ఆమె అంటుంది, ఇంకా ఈయన నా ఇంట్లోనే ఉండుంటే ఎంత బాగుండేది అనే మాట దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అసలు ప్రేమ ఎంత బలమైంది అనే దాని దగ్గరికి వెళ్ళాం. వాళ్ళిద్దరి సంభాషణలో ఏమన్నాడంటే ప్రేమ మరణమంతా బలవంతమైనది. ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఎందుకు మరణమంత బలవంతమైంది అది కూడా చూసాం. పట్టుకుంటే మరణం వదలదు, అది వదలదు, అది ఇంకొక లోకానికి తీసుకుపోతుంది, అది వేరు చేస్తుంది, ఇక్కడ ఉన్న వాటన్నిటి నుంచి వేరు చేస్తుంది. లోకం విషయంలో చచ్చిపోతాం, కొత్త లోకంలో పుడతాం అనే విషయాన్ని చూసాం. ఇంతటి మరణమంత బలవంతమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు దానివల్ల వచ్చే ఈర్ష్య పాతాళమంత లోతైనది అనే విషయాన్ని చూసాం. లోతుగా గాయం తగులుతుంది, లోతుగా ఉంటుంది, ఆ బాధ ఏంటో తెలుసుకోవడం. అండ్ అది లోతుగా ఉన్నందుకే ఇంకా కనెక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. లేదా అదొక ఎత్తుగా ఉంటే ప్రభుకి మనకి అడ్డొచ్చి ఉండేది. మనం చేసిన పనులకి ఆయన ఈర్ష్యను ఓపెన్గా చూపించుంటే, ఆ రోషాన్ని ఓపెన్గా చూపించుంటే ఆయనకి మనకి చాలా గ్యాప్ వచ్చేసి ఉండేది. ఇత్యాది విషయాలు మనం గత 2 వారాల్లో మనం చూసాం. ఈరోజు కూడా అసలు ప్రేమను ఇంకా దేంతో వారిద్దరూ పోల్చారు. ఒక పీక్స్లో ప్రేమ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడే దాన్ని పోల్చగలుగుతారు, అప్పుడు దాకా దాన్ని పోల్చలేరు. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఎలాంటి పోలిక వాళ్ళు పోల్చారో వచ్చని చూసుకుని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. 7వ వచనం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు ప్రేమను ముంచివేయజాలవు.
ప్రేమకై ఒకడు స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు తోసివేయబడును. ఒక్కసారి మీరు అందరూ ఏం చేస్తారంటే బ్రెయిన్ వాడడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు వింటారు కాబట్టి పెద్ద వాడాల్సిన పని లేదు, స్టోరేజ్ పని కదా. ఇప్పుడు మనం 7వ వచనం ఒకదాన్ని విడిగా చూద్దాం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహాలు ప్రేమను ముంచలేవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారం పొంది తోలివేయబడును. అసలు ఈ వచనం పై 2 లైన్లకి కింద 2 లైన్లకి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా అసలు కనెక్షన్ ఉందా? కనెక్షన్ లేనప్పుడు ఎందుకు దాన్ని కలిపి చెప్పాడు? పరమగీతం ఒక పోయిట్రీ, ఒక కావ్యం. కావ్యం అంటే మనం ముందు చెప్పాను నేను, కావ్యం అంటే మనం మామూలుగా చదివే దానికంటే ఒక స్టెప్ లోతుకెళ్ళి దాన్ని చదవాలి. కొన్నిసార్లు ఇంకొక 2 అడుగులు లోపలికి వెళ్ళి చదవాల్సి వస్తుంది. కావ్యాన్ని అర్థం చేసుకోవాలంటే దాని భావం ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశం మీద చేశారు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ప్రేమ కలిగింది ఒకడికి, ప్రేమ ఒక మంచి స్థితికి వెళ్ళినప్పుడు సముద్ర అగాధ జలం, సముద్రం పైన వాటర్ కాదు, కిందన్న వాటర్ అంతా వచ్చి అంత పెద్ద సమస్య వచ్చినా ప్రేమ ఏమవుద్దట, ఆరదు. అంటే పైన రాశాడు కదా, అది యెహోవా కలిగించిన జ్వాల. ప్రేమ అనేది యెహోవా కలిగించిన జ్వాల. ఆ జ్వాలను సముద్రం నీళ్ళంతా వచ్చి పడినా ఆరదు. నదీ ప్రవాహం, నది ఎక్కడో హిమాలయాల్లో పుట్టిన గోదావరి ఎక్కడో పుట్టింది. అది పారి వేల కిలోమీటర్లు జర్నీ చేసుకొచ్చి ఒకసారి ఇక్కడ కోనసీమను ముంచేసింది. అది ఎంత దూరం నుంచి ప్రయాణం చేసుకొచ్చి మధ్యలో ఎన్నో డ్యాములు, బ్రిడ్జ్లు, అందరూ వాటర్ వాడేసి సైడ్ కాలాలు తీసేసి దాన్ని ఫ్యాక్టరీలకు వాడేసి ఇంతలా వాడేసినా చివరికి వచ్చిన వాటరు ఓ ప్రాంతాన్ని ముంచి పాడేసిందంటే దాని స్టార్టింగ్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది చూడండి. అలాంటి నది కూడా ఈ జ్వాలను ఆర్పలేదట. ప్రేమ పుడితే దాన్ని ఏది ఆర్పలేదు. ప్రేమ కావాలని వెళ్తే ఏమి ఇచ్చినా ఆ ప్రేమ పుట్టదు. 7వ వచనం అది. సంబంధం లేదు కాదు, సంబంధం ఉంది. సంబంధం ఏంటంటే ఒకరికి ప్రేమ నిజంగా పుడితే ఏం జరిగినా అది చావదు. ఒకరికి ప్రేమ పుట్టకపోతే ఏమి ఇచ్చినా సరే అది దొరకదు. అది 7వ వచనం. ఈసారి చదువుతాను, అర్థమవుతుంది చూడండి. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివే జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. హల్లెలూయా. ఇది ప్రేమ యొక్క ప్రత్యేకత. ఎందుకు ఆ మాట అగాధ సముద్ర జలాలు ఆర్పలేనిది, నదీ ప్రవాహాలు ముంచలేనిది అని మాట ఎందుకు అన్నాడు? దానిలో ఉన్న సారాంశం ఏంటి అని దాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం. తల ఉంచుతారా? మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, స్తోత్రం చెప్దామండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా వచనం చూద్దాం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహాలు దానిని ముంచివేయజాలవు. దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా ఏదైనా కారణాల వలన, దేవుడికి వచ్చిన ఏదైనా కారణాల వలన ఎప్పుడైనా నిన్ను కానీ నన్ను మనల్ని ప్రేమించడం మానేడు మనం చూసామా? ఎప్పుడైనా కొన్ని రోజులు ఎందుకో ప్రభు ప్రేమించలేదురా, ఎందుకో తెలియలేదు, అలాంటిది ఏదైనా అసలు ఉండదు ఎప్పుడు. ఎందుకంటే ప్రేమను అగాధ జలాలు ఆర్పలేవు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళ సంగతి మనం ఒక కోణంలో దీన్ని చూద్దాం. ఎలా అంటే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత పెరుగుతూ ఉన్నాడు. అన్నదమ్ములు, తన తమ్ముళ్ళు తనతోనే పెరుగుతున్నారు. తన తమ్ముళ్ళకి అన్నయ్య అంటే గౌరవం ఉండొచ్చు, ప్రేమ ఉందా అంటే లేదు. ఉండాలని రూల్ లేదు. అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉండాలని రూల్ లేదు. రెస్పెక్ట్, ఇష్టాలు, గౌరవాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ ప్రేమ ఉండాలని రూల్ లేదు. సో లేదు, మనకు తెలుస్తుంది ఆ విషయం. తల్లికి ఉంది ప్రేమ, అందులో డౌట్ లేదు. ఆమెకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో. ఈయన మినిస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత చాలామందిని శిష్యులుగా చేసుకున్నాడు. 70 మందిని, ఇంకా చాలామందిని, తర్వాత ఈ 12 మంది, తర్వాత ఇంకా ఆయన అనుచరులు చాలామంది ఆయనకి శిష్యురాళ్ళు ఉన్నారు. ఈ మినిస్ట్రీ కొనసాగుతుండగా కొంతమందికి మాత్రం ఈయన మీద ప్రేమ కలిగింది. ఈయన అందరినీ ప్రేమించాడు,
అందరికీ ఉపయోగపడ్డాడు, అందరికీ చేయాల్సిన సహాయం చేశాడు, అందరికీ బోధించాడు, అందరినీ భరించాడు, అన్నీ జరిగినాయి. కానీ అందులో ఒకసారి ఒక మాట విని 70 మంది ఆగిపోయారు. కొంతమంది ఆగిపోయారు. అదేంటి మీరు ఆగిపోయారంటే, నీ మాట చాలా కష్టంగా ఉందంటే, ఓకే వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, పేతురు అంటాడు అప్పుడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, ఎందుకు వెళ్ళను, నేను నిన్ను ప్రేమించినందుకు కాదు, నీ దగ్గరే జీవం కలిగిన మాటలు ఉన్నాయి, అందుకు బయటకు వెళ్తే మాకు ఆ మంచి మాటలు దొరకవు, నీ దగ్గర మంచి మాటలు ఉన్నాయి కాబట్టి నీతో ఉంటాం. అక్కడ కూడా ప్రేమ కాదు మ్యాటర్, అక్కడ ఆయన చెప్పే మాటల మీద గురి. అది తప్ప నేను అంటలేదు, నేను మాట్లాడేది ప్రేమ కోసం మాట్లాడుతున్నా. గడుస్తుంది ఒక 3.5 సంవత్సరాలు ఈయన ప్రేమను అనుభవించారు, ఈయన ఓర్పును అనుభవించారు, ఈయన సహనాన్ని వాళ్ళు అనుభవించారు. ప్రభువుని చాలా క్లోజ్గా చూసి ఆయన స్వభావానికి, ఆయన చూపే ప్రేమకి వీళ్ళకు కూడా ఒకరి తర్వాత ఒకరికి, యోహానికి ప్రభువుని ప్రేమించిన శిష్యుడు, యోహానికి, పేతురుకి, ఇలా ఒకరికొకరికి ప్రేమ కలిగింది. లాజరు కుటుంబం ప్రభుని ఎంతో ప్రేమించింది. అయితే ఈ 12 మందిలో 11 మందికి యేసయ్య మీద ప్రేమ పుట్టింది. దేవుని స్తోత్రం. ఒకడికి పుట్ల ప్రేమ పుడితే ఆయన అప్పగించడు కదా, ఆయన్ని అప్పగించడు. ఒకడికి పుట్టలేదు, 11 మందికి పుట్టింది. పుట్టిన తర్వాత ఈయన సిలువ వేయబడ్డాడు, అయిపోయింది. 40 దినాలు అలా కనబడ్డాడు. వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఈయన ఆరోహణం అయిపోవాలి, కూడా ఉన్నారు. వెళ్ళిపోతుంటే పేతురుతో ఓ మాట అంటాడు. పేతురు, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అంటే ఆ మాటలో మనకు కనబడేది ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ నన్ను ప్రేమిస్తున్నారు, ఈ 11 మంది నన్ను ప్రేమిస్తున్నారు, ఈ 11 మందిలో ఉన్న నీవు ఈ 10 మంది కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా, వీళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, వీళ్ళందరినీ ప్రేమించిన దానికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అంటే వీళ్ళందరికీ యేసయ్య మీద ప్రేమ ఉంది, అందులో డౌటు లేదు కాబట్టే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనతోనే ఉన్నారు, ఆయన వెంబడే ఉన్నారు. మొత్తానికి వీళ్ళకి ఆయన మీద ప్రేమ కలిగింది అనే మాట మాత్రం వాస్తవం. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత మేడగది మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగడం మనకు తెలుసు. తర్వాత దేవాలయం దగ్గర ఒక కుంటివాడు అడుక్కుంటే ఈ పేతురు యోహానులో అతన్ని స్వస్థపరిచాడు, మనం చూస్తాం. స్వస్థపరిచినప్పుడు పెద్ద కలకలం ఏర్పడిపోయింది. ఎందుకంటే వాడు ఎప్పుడు రోజు దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళకి కనపడే వ్యక్తి. వాడు కూడా స్వస్థత పొందిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఆవిడకో, వాళ్ళ చుట్టాలకో పట్టాలకో వాడిని ఎంతకాలం కుంటోడని నేర్పించినోడుకో చూపించడం అనేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి చర్చిలోకి ఈడు బయట ఉంటాడు కదా, అప్పుడు దాకా బయట ఉండి అడుక్కున్నాడు, లోపలికి వచ్చి పెద్ద కలకలం అయిపోయింది. కలకలం అయిపోతే ఈ పరిచయాలు అప్పుడు దాకా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే అమ్మయ్య చంపేశాం, యేసుక్రీస్తుని చంపేశాం కాబట్టి ఇక గొడవ లేదు. ఇప్పుడు దాకా ఈయన మనకి చాలా తలనొప్పిగా తయారయ్యాడు, జనాలు అందరూ ఆయన వింటపోతున్నారు, చంపేసామని చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. రిలాక్స్డ్గా ఉండేసరికి ఈ మిరాకిల్ జరిగిన విషయం వాళ్ళ చెవిలో పడింది. ఏంటి ఈ సమస్య పోలేదా అయితే తన శిష్యుల్ని వెంబడించడం జనాలు ఇది పోలేదా అని దీన్ని ఆరంభంలోనే అణిచేయాలని పెద్దలందరూ కలిసి, ఈ శాస్త్రులందరూ కలిసి పేతురు యోహానులు పిలిచి ఒక అర్జెంటుగా పెద్దల మధ్యన నిలబెట్టి మీరు ఈ నామంలో ప్రకటించడానికి వీల్లేదు అన్నారు. అనగానే వీళ్ళందరూ వెంటనే ఇద్దరు మోకాళ్ళు వేసి, అయ్యగారు ఏమనుకోకండి సార్, ఏదో జరిగిపోయింది, ఇంకెప్పుడు అలా చేయం అన్నారా. నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? ఆ డైలాగ్ ఎలాంటిది, ఆడికి ఎలా ఉంటుంది? నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా అంటే అగాధ జలమంతా అధికారులు అక్కడ కూడుకున్నా వెలిగిన ప్రేమ ఉందే, దాన్ని ఆర్పలేరు. హల్లెలూయా. ప్రేమను అగాధ సముద్ర జలము ఆర్పలేదు అంటే అర్థం ఏంటంటే, వీళ్ళకి యేసు మీద ప్రేమ కలిగింది, ఆ ప్రేమను ఆరిపేద్దాం, వీళ్ళ నోర్లు ముయించేద్దామని వీళ్ళందరూ పెద్ద హడావుడి చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండం అంటే మేము ఆరిపోం, మమ్మల్ని ఆర్పడానికి ప్రయత్నించినా మేము ఆగిపోం. వీళ్ళు పక్క వెళ్ళిపోయి ఆలోచించుకుని, ఈ అమ్మాయిలు ఎలా తయారయ్యారంటారా బాబు, వెళ్ళినప్పుడు వీళ్ళతో సమస్య చాలా గట్టిగా పట్టింది, వీళ్ళు ఎలాగా వెళ్ళని అనుకుని వచ్చి, మీరు ఎప్పుడు ఇలా మాత్రం చేస్తే వీల్లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఏమన్నా మాట, ఎవరినైనా ఎవడో దొరికేశాడు దొంగతనం చేస్తా, వాడిని వదిలేమంటే ఎప్పుడు వదిలేము? ఆడిని బతిమాలి ఆడు ఇంకెప్పుడు చేయనని అన్నప్పుడు వదులుతాం. వీళ్ళని ఎప్పుడు వదిలేరు?
వీళ్ళని ఆపలేమని వాళ్ళకి అర్థమయ్యి పరువు పోకుండా ఉండడానికి సరేలే ఇంకెప్పుడు ఈ పని చేయి వెళ్ళిపోతున్నాడు. అది చేయనన్నాడా వాళ్ళు చేయనల్లా, వేరే దారి లేదు. ఎందుకు దారి లేదంటే అది ఆరిపోయేది కాదు. బయటకు వచ్చారు, అందరూ కలుసుకుని ఏడుతున్నారు వాళ్ళు. ఏమనంటే అందరూ ఒకటైపోయారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అనలేదు, అందరూ ఒకటైపోయారు. ఇప్పుడు ఈయన్ని మనం ఎలా ప్రకటించగలం అంటే మన వెలుగుని ఎలా చూపించాలి అనేది సమస్య, అంతే తప్ప అందరూ ఒకటైపోయారు మనల్ని ఏమైనా చేస్తారు కాదు. ప్రభా ఏలికలు ఏకమైపోయారు, ఇప్పుడు నీ సేవకుడు చేసిన కార్యాలను అందరికీ చెప్పడానికి మా పరిస్థితి ఎలాగా అన్నప్పుడు లోపల పెట్టాడు ఫైర్, పరిశుద్ధాత్మ అగ్ని వల్లే. ఎందుకు వచ్చింది? ఆ ప్రేమను, లోపల ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు బ్లో అవుట్ చేయడానికి మండించడానికి ఆ పరిశుద్ధాత్మ పెడితే వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ధైర్యముగా వాక్యమును ప్రకటించరు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు మరింత ఫైర్ అయ్యారు, మరింత మండుతున్నారు. మండి స్ప్రెడ్ అయిపోతుంటే ఏం చేయాలో అర్థం అవట్లేదు వాళ్ళకి. ఈలోపు స్టెఫన్ అనేవాడు ఒకడు మంచి స్పీడు పర్సనం, ఇక ప్రకటించడం అద్భుతాలు తీవ్రమైన యాక్టివ్ పర్సన్. వీళ్ళకి ఇతను లోపల వేసేయాలి, ఏదో ఒకటి చేయకపోతే పని అవుదని పిలిచారు. కోర్టులో నిలబెడితే మనం చూస్తాం కదా, అతడి కనపరిచిన ఆ ఆత్మజ్ఞానమును వారు ఎదిరించలేకపోయిరి. అంటే అర్థమేంటి? ఫైర్ తగ మండుతుంది, నీళ్ళు వేస్తున్నారు వీళ్ళు. నీళ్ళు పెట్రోల్ అయిపోతుంది వేస్తుంటే నీళ్ళు ఏమైపోతుంది? పెట్రోల్ కింద మారిపోతుంది. అది ఇంకా ఫైర్ అయిపోతుంటే ఇతన్ని ఉంచామంటే మనకి చాలా ప్రమాదం అని రాళ్లతో కొట్టించి చంపేసి ఇంటికి వెళ్ళిపోయాళ్ళు. అమ్మయ్య భోజనం పెట్టే శుభ్రంగా పడుకుంటాం. ఈరోజు ఈ చచ్చిపోయాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఎక్కడికక్కడ భయపడిపోయి ఎవరికాడు కామప్ అయిపోతారు అనుకున్నారు. స్టెఫను మరణం వల్ల కలిగిన హింస వలన వీరందరూ అనేక ప్రాంతాలకు చెదిరిపోయి వారందరూ క్రీస్తును ప్రకటించుచుండిరి. హల్లెలూయా. కట్టెలు ఇలాగ పేర్చి వి షేప్లో పేర్చి దాని మీద కిరోసిన్ వేసి మండుతున్నప్పుడు మంట ఇలాగా వస్తున్నప్పుడు ఈ మంటను ఆరిపేద్దామని వీళ్ళు ఏం చేశారంటే పరిగెత్తుకొచ్చి కాలుతో తన్నేశారు. ఈ పొల్లలన్నీ ఏ మూలకి ఆ మూలకే చెదిరిపోవాలని. ఆ పొల్లలన్నీ ఏమైపోయినాయో తెలిసి ఆ మూలకే చెదిరిపోయి ఎక్కడ పడితే అక్కడ తగలేడేస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకు అలా జరిగింది? దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమను ఎవడు ఆర్పలేడు. హల్లెలూయా. ఆర్పలేకపోయారు. యెరూషలేములో మండిన మంటనే అక్కడ ఆర్పలేకపోయారు. ఆర్పుదామని ట్రై చేస్తుంటే ఇంకా పెరిగిపోతుంది. చెదరగొడుతుంటే ఎక్కడ చెదిరిపోతే అక్కడ తగలబడిపోతుంది. ఎక్కడ చెదరగొడితే అక్కడ పెరిగిపోతుంది క్రిస్టియానిటీ. వీళ్ళు అనుకున్నారు మనం తప్పు చేసాం, శిష్యుని చంపాం, అదే అపోస్తుల్లో ఒకరిని లేపేశామంటే అప్పుడు కదా పని వద్దని యాకోబుని పట్టుకున్నారు, తల నరికించేశారు. అపోస్తులు 12 మందిలో ఒకడు చచ్చిపోవడం అంటే అది ఎంత పెద్ద విషయం ఆలోచించండి ఒకసారి. అపోస్తులు 12 మంది వీళ్ళని జాగ్రత్త కాపాడుకుంటూ సంఘం సీక్రెట్గా దాచి బుట్టలో దాచి అక్కడ తట్టలో దాచి జాగ్రత్తగా వీళ్ళని వాడుకుంటున్నారు. వాడుకుంటున్నప్పుడు యాకోబు దొరికిపోయాడు, చంపేశారు. పేతురు దొరికిపోయాడు, చంపేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అంటే అపోస్తుల్ని చంపేస్తే వీళ్ళు భయపడి ఆగిపోతారు, ఈ సంఘం నిలిచిపోతుంది అని అనుకున్నారు. అయిందా? అవలేదు. పేతురుని దేవుడు తప్పించాడు. సంఘం దేవాలయంలో కూడుకుంటుంటే పౌలు, ఈ సౌలు అనేవాడు దేవాలయం నుంచి లాగి ఈడ్చుకుని వచ్చేసేది. వీళ్ళందరి ప్రయత్నం ఏంటో తెలుసా? యేసు మీద వారికి ఉన్న ప్రేమను ఆర్పుట. వీరందరి ప్రయత్నం ఏంటి? యేసు మీద వాళ్ళకున్న ప్రేమను ఆర్పేయాలి అని ఆర్పేయడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటే కానీ జరుగుతున్న సమస్య ఏంటి? ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా తొక్కినా ఏం పని అవ్వట్లేదు. ఆఖరికి ఇంకా పెద్దది గవర్నమెంట్ ఒక రూల్ తెచ్చేసింది. యూదులైన వాళ్ళు ఎవరు యెరూషలేములో ఉండడానికి వీల్లేదు అని ఒక రూల్ వచ్చేసింది. రోమ్ పరిపాలించే ప్రాంతం కింద ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ క్రైస్తవులందరూ పౌరసత్వం యూదులే కదా, లెక్కల ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం. అంటే వీళ్ళందరినీ ప్రపంచంలో ఇతర ప్రదేశాలకు తరిమి కొట్టేశారు. తరిమి కొడితే ఏమైపోయింది? యథావిధిగా నిప్పులు ఎక్కడ పడితే అక్కడ ప్రాంతం తగలబడిపోతుంది. సమస్య వచ్చేటప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఒక మంట మండుతుంది అనుకోండి, ఎవడైనా ఈ మంటను పాడు చేసేయడానికి ఎండిపోయిన కొమ్మలు పిడకలు ఇవన్నీ తెచ్చేసేస్తుంటే అగ్గేమనుకుంటుంది? రారా బాబు వస్తే ఇంకా మండుతాం. అగ్ని భయపడదు.
ఎందుకంటే అది దేనినైనా మండించగలదు, దేనినైనా తగలబెట్టగలదు. ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం ఏమైపోతుందో తెలుసా, వీళ్ళని తొక్కేయాలని ఎవరు ప్రయత్నించినా ఆ ప్రయత్నం అంతా మరింతగా ప్రజ్వలిస్తుంది తప్ప వాళ్ళ ప్రభు మీద ఉన్న ప్రేమ, వాళ్ళ దేవుని మీద ఉన్న ప్రేమ మరింతగా ప్రజ్వలిస్తుంది. అంతేగాని అది ఆగట్లేదు, తగ్గట్లేదు. దేవుడు రాయించాడు ఆ మాట, అగాధ జలములు ప్రేమను ఆర్పజాలవు. నదీ ప్రవాహం తోసుకుపోదామని ఎంత ప్రయత్నించినా అది దాన్ని ముంచలేదు. అది చిన్న దీపమే కావచ్చు, పెద్ద సముద్రం కూడా దానిని ఆపలేదు. ఇది దేవుడు చెప్తున్నమాట. అయిపోయింది, అపోస్తలుని చంపారు, యోహాను ఉన్నాడు, యోహాను తర్వాత చనిపోయాడు. అవుతుంది, మినిస్ట్రీ నడుస్తుంటే క్రీస్తు శకం 258 సెయింట్ లారెన్స్ మార్టియర్ లారెన్స్ చరిత్రను చదివితే మీకు దొరుకుతుంది. లారెన్స్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఇతను వీళ్ళందరూ కలిపి ఒక 7 టీం, సిక్స్టర్స్ అనే అతను హెడ్, వీళ్ళందరూ కలిపి ఆ హెడ్తో కలిపి 7 టీం అయితే ఈ 7లో 6 దొరికేశారు. లారెన్స్ తప్ప మిగతా 6 దొరికేస్తే దొరికిన రోజే 6 తలకాయలు తీయించేశాడు ఆ రాజు, రోమ్ రాజు. 6 తలకాయలు తీయించేసిన తర్వాత ఇతను దొరకలేదు కదా, ఒక అనౌన్స్మెంట్ చేయించాడు బయటికి. ఏంటంటే, లారెన్స్ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే 3 రోజులు నువ్వు దేవుని చర్చిలో దాక్కునుండిపో, బయటికి రావద్దు, బయట కనపడద్దు. ఆ తర్వాత కూడా నువ్వు ఏ మినిస్ట్రీ చేయకుండా నీ పని నువ్వు చేసుకుంటా ఉంటే నిన్ను చంపను అన్నాడు. మనోడు ఏం చేశాడు తెలుసా, మరుసటి రోజు పొద్దునే మామూలుగా మొదలెట్టేసాడు మినిస్ట్రీ. ఈ బేదలకు ఇవ్వాల్సినవి, చేయాల్సినవి పరిచర్య. 3rd డే దొరికేశాడు. మొత్తాన్ని పట్టుకుని రాజు అన్నాడంట, వీడు వెంటనే చావకూడదు, స్లోగా చావాలంటే ఫైర్ పెట్టి గ్రిల్ మీద వెల్లకలా పడుకోబెట్టారంట. పడుకోబెట్టి చీకులు కాలుతారు కదా, అలాగా నెమ్మదిగా వేడి పెట్టి కొన్ని గంటల పాటు తగలెడుతుంటే ఆ గంటల పాటు అతను చెప్పేది ఏంటంటే, ఒకనాడు నా ప్రభువు కూడా ఇలాగే దెబ్బలు తిన్నాడు, మీ గురించే ఈరోజు మీరు నన్ను హింసిస్తున్నారు, ఒకరోజు మీరు మారుతారని చెప్తున్నాడు. కాసేపుడికి అన్నాడంట, నన్ను వెనకాల ఉడికిపోయింది ఎదరక తిప్పండి అన్నాడంట. ఫేమస్ కోట్స్ అయ్యి, ఎదరక తిప్పండి అన్నాడంట. తిప్పితే కింద నుంచి బాయిల్ చేస్తుంటే అరిసేటట్ట. లాస్ట్ అరిపి ఏంటో తెలుసా, నేను ఉడికిపోయాను, ఇప్పుడు మీరు నన్ను తినడానికి నా బాడీ సిద్ధంగా ఉంది. ఒకానొకప్పుడు నా ప్రభువు కూడా ఇలాగే తన శరీరాన్ని మన కొరకు ఇచ్చాడు, ఆయన్ని భుజించండి, ఆధ్యాత్మికంగా బ్రతకండి. హల్లెలూయా. చచ్చిపోయాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఎందుకు అయ్యో అని అనలేదు, ఎందుకు నన్ను వదిలేయండి అని అనలేదు, నన్ను బతికించండ్రా బాబు అనలేదు, అమ్మ రాజు బలి అవకాశం ఇచ్చాడ్రా అని ఎందుకు అనలేదంటే ఆరదది. దేవుని మీద నిజంగా ఉండే ప్రేమ ఉంటే అది ఆరదు. ఇది జరిగిన 5 సంవత్సరాలకి సెయింట్ సెబాస్టియన్, అది మీరు కుదిరినప్పుడు చదవండి, చాలా బాగుంటుంది. ఈ సెబాస్టియన్ అనేవాడు రోమ్ సైనికుల్లో జాయిన్ అయ్యాడు. ఇది ఆపేస్తారు. రోమ్ సైనికుల్లో జాయిన్ అయ్యి ఎందుకు జాయిన్ అయ్యాడు అనుకుంటున్నారు? క్రైస్తవుడని తెలియకుండా జాయిన్ అయ్యి క్రైస్తవుల్ని హింసిస్తున్నారు కదా సైనికులు, వాళ్ళతో పాటు ఉంటే క్రిస్టియన్స్ని ఎస్కేప్ చేయడానికి కానీ వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ అయినా చేయడానికి కానీ అవకాశం ఉంటుందని సైన్యంలో జాయిన్ అయ్యాడు. చూడండి, ఇటలీ కూడా వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు అందులో సైనికుడు ఈ సెబాస్టియన్. అయితే ఒక 2 అన్నదమ్ములు దొరికిపోయారు, ప్రభు పని చేస్తుండగా దొరికిపోతే వాళ్ళని జైల్లో పెట్టారు. ఇతను సైనికుడిగా ఉన్నవాడు నెమ్మదిగా కెప్టెన్ అయ్యాడు. అందులో ఆ సైనికుల్లో కెప్టెన్ అయ్యాడు. చాలామందిని తెలియకుండా మారుస్తున్నాడు. క్రిస్టియన్స్ పలానా చోట ఉన్నారని వార్త వెళ్ళి పట్టుకుందామని చూసేసరికి వాళ్ళకి వార్త తెలియజేసి తప్పిస్తున్నాడు. ఆయన చేయగలిగి చేస్తూ కెప్టెన్ అయ్యాడు జాగ్రత్తగా. అయితే ఇతను నిలబడ్డాడు. ఈ అమ్మనాల్లో ఆ పిల్లలిద్దరికి చెప్తున్నారంట, ఏమనంటే, దేవుణ్ణి వదిలేరా, మేము వదిలేసాం కదా, మేము బతికాము, నువ్వు కూడా వదిలేరా బాబు, తర్వాత ఎప్పుడో చూసుకుందాం, మీరు కూడా వదిలేండి, బతుకుతారు, మీరు లేకపోతే మేమేమి అయిపోతామని ఏడుస్తుంటే ఈ కెప్టెన్ దగ్గరికి వచ్చి అలా చెప్తున్నారేంటమ్మా, ప్రభు కోసం చచ్చిపోమని చెప్పండి. హల్లెలూయా. వారిని బలపరిచి, వారిని దృఢపరిచి, వాళ్ళని పంపించి ఇంకా పరిచయం చేస్తుండగా సైనికుల్లో ఒకడికి గాస్పల్ చేస్తుంటే వార్త వెళ్ళిపోయింది బయటికి. తెలిసిపోతే రాజు ఇతన్ని ఊరి చివరకు తీసుకుపోయి ఒక కర్రకి కట్టేసి, చేతులు కాళ్ళు శుభ్రంగా కట్టేసి
బాణాలతో కొట్టి చచ్చిపోయేదాకా దానికి వదిలేయండి. శుభ్రంగా కొట్టారు బాణాలతో, బాడీలోంచి దిగిపోయి కర్రలోకి వెళ్ళిపోయినాయి, వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఐరిన్ అనే ఒక ఆవిడ అలా వెళ్ళిపోతుంటే నర్స్ ఆమె, ఆ నర్సుకి కనపడ్డాడు, ఇలా వదిలేసిపోయారు, ఇలాగా చచ్చిపోతాడు. ఈమె కొంతమంది పిలిచి జాగ్రత్తగా అతన్ని రిలీజ్ చేసి వైద్యం చేసి చాలా నెలలకి అతడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. అయితే ఆవిడ అందట, నువ్వు బతికేవు కదా, మా దగ్గర ఉండిపోతే హాస్పిటల్లో నీ లైఫ్ గడిచిపోద్దంటే, నాకు రెండో అవకాశం దొరికితే నేను ఎందుకు ఆగుతానని పరిచర్యకి వెళ్ళాడు. కొంతకాలం సేవ చేశాడు, దొరికిపోయాడు. దొరికిపోయినప్పుడు అతనికి వేసిన శిక్ష ఏంటంటే, ఎన్ని చోట్ల జాయింట్స్ ఉన్నాయో బాడీలో అన్నీ విరిచేసి చంపేయండి. మెడ దగ్గర నుంచి, కాళ్ళ దగ్గర నుంచి, మోకాళ్ళ దగ్గర నుంచి ప్రతి జాయింట్ విరిచేసి అతన్ని చంపేశారు. ఎందుకు ఆగలేదు మధ్యలో? అవకాశాలు దొరికినప్పుడు ఎందుకు ఆగలేదు? ఒకే ఒక రీజన్, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆ ప్రేమ ఒక అగ్నిజ్వాల, దాని మీద అగాధ జలములు పడినా అది ఆరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవాడికి తెలుస్తుంది ఆ విషయం. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి పిచ్చోళ్ళు ఏట్రాళ్ళు సుఖంగా బతకచ్చు కదా భార్య పిల్లలతో. ఆదివారం ఏదో మొన్న ఆరాధన చేసుకుంటే సరిపోదా, ఇంత చేసేయాలా? దేవుడు ఆడికి ఆ పని ఇచ్చాడు, ఆడదే చేస్తాడు. ఆడు ఇంకోటి చేయడు. చదివితే ఎలాంటి దారుణమైన చావులు ఉన్నాయి, ఎంత దారుణమైన చావులు. ఒక ఆవిడనైతే పడుకోబెట్టి చేతులు కాళ్ళు ఇలా సాగదీసి కట్టేసి ఆమె వీపు మీద బరువు పెంచుతూ బరువు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఈ స్కెలిటన్ జిరిగిపోయి ముక్కలైపోయి ఆ ఊపిరితిత్తులు ఈ గుండెని తొక్కేసి చచ్చిపోయింది. ఎంత బాధ అనిపించుంటుందో చూడు. ఆ నిమిషం కూడా వాళ్ళ నోట సువార్తే ఎందుకు వస్తుందంటే, వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తున్నారు. ఏదో సంపాదించడానికి, ఏదో మేలు పొందడానికి, ఏదో లాభం తీసుకోవడానికి వాళ్ళు ప్రభువుని నమ్ముకుని ఉంటే ఎక్కడ చోట ఆగిపోతారు ఎక్కడ చోట. కానీ వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తున్నారు. ప్రాబ్లమ్స్ రావా, చేసుకుంటారు, ఆ ప్రేమను చూపించుకుంటారు. ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్రేమను చూపించుకుంటారు. ఇంకొకటి ఏమీ వాళ్ళకి ఆలోచన లేదు, ఇంకొక ఉద్దేశం లేదు. మనం ఎన్నో మిషనరీల జీవితాలు చూస్తాం, ఎన్నో మిషనరీల చరిత్రలు చూసినప్పుడు ఎలా ఉంటుందండి? ఊరిని వదిలేసి, దేశాన్ని వదిలేసి, బంధువులను వదిలేసి, ఆస్తిపాస్తుల్ని అమ్మేసుకుని డబ్బులుగా మార్చుకుని వారు ఈ దేవుడు ఏ మూలకు చూపించాడో ఆ మూలకు పోతారు. పోయి ఖర్చు పెడతారు డబ్బులన్నీ. ఒరే, డబ్బులు దాచుకోవచ్చు కదరా అంటే ప్రేమ డబ్బులు దాచనివ్వదు. మీకు ఒక కొడుకున్నాడు, ఆడు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ గారు చాలా సీరియస్గా ఉందండి, అర్జెంటుగా 20 లక్షలు ఇస్తే మీ అబ్బాయి బతుకుతాడు, లేకపోతే బతకడు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. నువ్వేం చేస్తావు తెలుసా? ఇంటికి వెళ్ళగానే ఇల్లు అమ్మేస్తావు. డబ్బులు లేవు నీ దగ్గర, ఇల్లు అమ్మేస్తావు. 30 లక్షలు వస్తుంది నిలబెట్టుకుని అమ్మితే. నీకు అవసరమని ఆడెవడో 18 లక్షలకు అడిగాడు. నువ్వేమంటావు తెలుసా? 20 ఇచ్చారా, నా కొడుకు బతికించుకుంటాను, 20 ఇచ్చేయండి చాలు. 30 లక్షలు 20 లక్షలకు ఎందుకు అమ్మేస్తావు తెలుసా? నీ కొడుకు మీద ఉన్న ప్రేమ లేదనుకో, లేనోళ్ళు ఉండరు నాకు తెలుసు. లేదనుకో, డాక్టర్తో 20 ఇవ్వాలంటారండి, ఇంకొక ఆప్షన్ వేయలేదు. ఇంకో ఆప్షన్ అంటే ఇంటికి తీసుకెళ్ళిపోండి, బతికితే బతుకుతాడు, లేకపోతే లేదు అంటే బయటకు వచ్చి బతకడట. ఇంటికి తీసిపోమన్నారు, తీసిపోతాడు, డబ్బులే కావాలంటే. అలాంటి ఎవరు నేను చూడలా. కానీ అలా ప్రేమ చచ్చిపోయిన క్రైస్తవులను ఎంతోమందిని చూశాను, ప్రేమ లేని క్రైస్తవులను ఎంతోమందిని చూశాను. దేవుని కోసం ఖర్చు పెట్టాల్సిన చోట, అమ్మేయాల్సిన చోట కొనుక్కుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. వాళ్ళు అలా చేయలే, మిషనరీలు అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ప్రేమిస్తున్నారు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఇందాక ఆది సంఘం గురించి సోదరుడు రిఫరెన్స్ ఇచ్చాడు. వాళ్ళు తమకున్నదంతా తీసుకొచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టిన. దేవునికి స్తోత్రం. వాళ్ళ ఖర్చులు ఉండవా? స్కూల్కి వెళ్ళొద్దా, పన్నులు కట్టొద్దా, కొనుక్కోవద్దా, తినొద్దా, బతకొద్దా? తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర ఎందుకు పెట్టారో తెలుసా? ఫైర్. వాళ్ళకి ప్రభు మీద ప్రేమ ఉంది. ఆ జ్వాల ఏం చేస్తుందో తెలుసా? అరే, మనం ఏం చేసుకుంటాంరా, ఇది మన దగ్గర ఉన్నవి ఏం చేసుకుంటాం అని అమ్మేసి తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, మమ్మల్ని ప్రభువు పోషించుకుంటాడండి, మేము ప్రేమించుతున్న క్రీస్తుని ప్రపంచమంతటికి చాటండి అన్నారు వాళ్ళు. హల్లెలూయా. ప్రేమించినోడు చేయగలిగిన పని. మనకి దేని మీద ప్రేమ ఉంటుంది? అది సంపాదించుకోవడానికి యేసుప్రభుని నమ్ముకుంటాం.
కానీ యేసుని ప్రేమించామనుకో మన ఆలోచన వేరుగా ఉంటుంది. అపోస్తులు ఏమైపోయారు, ఎలా అయిపోయారు, వాళ్ళ జీవితాలు ఎలాగ ఉన్నాయండి. ఆ తర్వాత మిషనరీలు ఎలా అయిపోయారండి. ఎంతోమంది క్రైస్తవులు, మీరు మళ్ళీ పాస్టర్లు అనుకుంటారేమో, క్రైస్తవులు ఫారిన్ కంట్రీస్లో ఎంతోమంది చాలా సింపుల్ లైఫ్ గడుపుతూ వాళ్ళ డబ్బులన్నీ పోగు చేసి ప్రపంచానికి పంపించేవారు. ఎన్ని హాస్పిటల్స్ కట్టించారు, ఎన్ని చర్చెస్ కట్టించారు, వాళ్ళు ఎన్ని స్థలాలు కొన్నారండి క్రిస్టియానిటీకి. వాళ్ళు అక్కడ సంపాదన అంతటినీ పంపించి వాళ్ళు చాలా సామాన్యమైన జీవితాలు జీవించి క్రిస్టియానిటీ తాము నమ్మిన, తాము ప్రేమిస్తున్న ప్రభు ప్రపంచంలో అందరికీ తెలియాలని తమకున్నవన్నీ అమ్మేసి తమ కష్టార్జితాన్ని అంతటినీ పంపించి ప్రపంచం అంతటికి యేసుని పరిచయం చేశారు. ఈరోజు మన పక్కన ఉన్న వాడికి యేసుని పరిచయం చేయడానికి ఏమైనా ఖర్చు పెట్టాలంటే 100 క్వశ్చన్స్, మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఎందుకు వస్తాయంటే ఒకటే రీజన్, నీకు దేవుని మీద ప్రేమ లేదు, ఇంకా దేని మీద ఉంది ప్రేమ. ఆయన్ని ప్రేమిస్తే అమ్మడానికో లేదా మరొకట చేయడానికి ఏమి ఆలోచించవు. నీ లైఫ్ విషయంలో ఏది ఆలోచించవు. దేవుడే నాకు ముఖ్యం. మనం ప్రేమించిన వ్యక్తి కోసం అలా చేస్తాం. ఎక్కడి నుంచో వచ్చింది ఆమె. ఇక్కడున్న పరిస్థితులు చూసి, ఆ కలకత్తాలో అక్కడ ఉన్న పరిస్థితులు చూసి వాళ్ళకి సేవ చేయడం మొదలుపెట్టింది ఒక్క పర్సన్. సేవ చేస్తూ అక్కడున్న వాళ్ళకి ఏదో బాధలు ఉన్నాయి, వాళ్ళకి చూసి, ఆ కుష్ఠవ్యాధులు చూసి, ఆ బాధలు ఉన్న వాళ్ళని చూసుకుని వాళ్ళకి యేసు ప్రభు ప్రేమను చూపించడం ప్రయత్నించింది. అడిగారు, అదేంటమ్మా రావా, పెళ్లి చేసుకోవా, ఏంటి పరిస్థితి? నాకేం వద్దు, నేనేం చూడను, నేనేం చేసుకోను, నాకు కావాల్సిందల్లా యేసు ప్రేమను ఈ లోకానికి చూపుట. హల్లెలూయా. చూపించింది. నెమ్మదిగా కొన్ని సంవత్సరాలకి ఆమె ప్రేమ కొంతమందికి అర్థమైంది. ఇంకొంతమంది ఆమెకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని దేశాలు ఆమె ప్రేమను గుర్తించి ఆయా దేశాల నుంచి ఫండ్స్ పంపించడం స్టార్ట్ చేశారు. చచ్చిపోయే నిమిషం దాకా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో అందరికీ చూపించి చచ్చిపోయింది. అందుకే ఈరోజు ఏ సామాజిక సేవా సంస్థలకు వెళ్ళినా ఆమె ఫోటో అక్కడ ఉంటుంది. ఆమె పేరు మదర్ తెరీసా. దేవుని స్తోత్రం. ఒకే ఒక్క పర్సన్. నేను ఏం నమ్ముతానంటే, ఆమె లైఫ్ చూసినప్పుడు నేనేం నమ్ముతానంటే, ఈరోజు ప్రపంచంలో ఒక 40% క్రిస్టియన్స్ ఉన్నారు, 60% ప్రభుని నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారు. రఫ్గా 40% క్రైస్తవుల్లో ఒకే 1% క్రైస్తవులు యేసును నిజంగా ప్రేమిస్తే, ఈ 1% క్రైస్తవులు 60% క్రీస్తు నమ్మని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ 60% క్రీస్తుని నమ్మని వాళ్ళకి యేసు గొప్పతనం ఏంటో చాటి చెప్పగలరు. హల్లెలూయా. ఒక ఆమె కదా మదర్ తెరీసా, ఒక ఆమె. ఇప్పుడు ఆమె పేరు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? యేసుని నమ్ముకోకపోయినా విషయం పక్కన, యేసయ్య ఎంత గొప్పడో చెప్పగలిగిందిగా, యేసయ్య ఎంత గొప్పవాడో ఎంత మంచోడో చెప్పగలిగింది కదా. ఒక్క పర్సన్ ఒక దేశం అంతటికి చెప్తే 40% క్రైస్తవులు అంటే ఇంచుమించు ఒక 300 కోట్ల మంది క్రైస్తవుల్లో 1% క్రిస్టియన్స్ అంటే ఒక 3 కోట్ల మంది క్రైస్తవులు క్రీస్తుని ప్రేమించి ఆయన ప్రేమ కోసం, ఆయన ప్రేమ ఏమని బలవంతం చేస్తుంటే అది చేయగలిగితే ప్రపంచం ఏమైపోతుంది? ప్రపంచంలో ఎంత ఉధృతంగా క్రీస్తు ప్రకటించబడతాడు ఆలోచిస్తే ఆశ్చర్యం. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేయుచున్నది. ఈ పని చేయడానికి బలవంతం చేస్తుంది క్రీస్తు ప్రేమ. ఇంకా ఏదో చేయాలి, నేను ఆయన కోసం ఇంకా ఏదో చేయాలి, ఆయన చెప్పిన ప్రతిదీ చేయాలని తహతహలాడుతున్నారు, తపన పడిపోతున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ సమస్య వాళ్ళ ప్రేమను ఆర్పదు. మన ప్రేమలు ఆరిపోవచ్చు, వాళ్ళ ప్రేమని శత్రువులు ఆర్పలేరు. కొంతమందిని చూస్తే వయసు ఒక 80 సంవత్సరాలు ఉంటుంది, వాళ్ళు ఇంకా మినిస్ట్రీ చేసి పాంప్లెట్లు పంచి చర్చకొచ్చే విశ్వాసులే. ఎవరన్నా మీటింగ్ సువార్త చేయడానికి వెళ్తుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయి సువార్త చేసి అనిపిస్తుంది, ఎందుకు ఈ వయసులో అవసరమా అని కనుక అతను అడిగితే ఏమంటాడో తెలుసా? వయసు క్రీస్తు మీద ఉన్న ప్రేమను ఆర్పలేదు. దేవునికి స్తోత్రం. ఆర్పలేదు. అది యేసు మీద ఉన్న ప్రేమని వయసు మీద పడుతుంది, అది ఆర్పలేదు. దానివల్ల కాదు అది. కొంతమంది వికలాంగులు ఉంటారు, వాళ్ళు నడవడమే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, వాళ్ళు ముందుకు వెళ్ళడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ లైఫ్. అలాంటి వాళ్ళు ఎక్కడ కూర్చుని వాళ్ళు పాంప్లెట్లు ఇస్తుంటారు, వాళ్ళు సువార్త చేస్తుంటారు. వాళ్ళని అడుగుదాం మనం, నీ అంగవైకల్యం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు కూడా ప్రకటించాలా అంటే వాళ్ళు ఏం చెప్తారు?
అంగవైకల్యం నా ప్రేమను ఆర్పలేదు. మీద పడ్డ వయసు నా ప్రేమను ఆర్పలేదు. ఎవరిని ఆర్పలేదు. అందుకు బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పలేవు. ఏం చేయలేవు. ఒక రూపాయి తీసి ఇవ్వాలంటే ఎంత బాధ అండి ఒక్కొక్కరికి. ఏసై కోసం ఒక రూపాయి తీసి ఇవ్వాలంటే ఎంత బాధ. లెక్కలో నాకు 20,000 జీతం, 2,000 ఇవ్వాలి చాలు. లెక్కలో ఏసై దగ్గర అందరికీ లెక్కలు లేకుండా ఎవరికి ఇస్తారో తెలుసా? మాకు తెలిసిన ఊరు గొల్లపాలెం అని, అక్కడ బ్రెనహాంకి సంబంధించిన చర్చి కడుతున్నారు. కట్టేశారు. ఇప్పుడు కట్టేటప్పుడు డబ్బులు కావాలి వాళ్ళకి, చాలా డబ్బులు కావాలి. 80 లక్షల పైన ఎంత పెట్టి కట్టారట. అందులో ఒక విశ్వాసి 2 ఎకరాల పొలం అమ్మేసి ఆ పొలం అమ్మిన డబ్బులు ఇచ్చేసాడు చర్చి కట్టడానికి. ఎవరి మీద ప్రేమతో? బ్రెనహాం మీద ప్రేమతో. హైదరాబాద్లో ఒక పెద్ద చర్చి ఉంటుంది, కల్వరి టెంపుల్, తెలుసు కదా. ఒక అప్లికేషన్ వచ్చింది బయటికి, సోషల్ మీడియాలో తిరుగుతుంది. అప్లికేషన్లో ఏంటో తెలుసా? మీరు నిశ్చయించుకున్న సొమ్ము మీద టిక్ పెట్టండి, మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీరు ఆ డబ్బులు ఇవ్వాలనుకున్నది చూసుకుని ఇచ్చేయండి. అందులో ఫస్ట్ కాలంలో ఎంత ఉందంటే 10 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 1,50,000, మినిమం ఏంటంటే 10,000 ఇస్తారు. ఎందుకు ఇస్తారు? దాన్ని నడిపించే వ్యక్తి మీద ఉన్న ప్రేమతో. ఏసై మీద ప్రేమతో ఎవడెత్తాడు? ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం. ఒక వ్యక్తి మీద ప్రేమతో ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తున్నారు. ఆ వ్యక్తి కోసం ఆస్తులు ఇచ్చేస్తారు, ఆ వ్యక్తి కోసం బంగారాలు ఇచ్చేస్తారు, ఆ వ్యక్తి కోసం వాహనాలు ఇచ్చేస్తారు. కానీ ఏసై మీద ప్రేమతో ఎవరు ఇవ్వగలుగుతాం? ఎవరు మన దగ్గర ఉన్నది తీసి అమ్మగలుగుతాం? కేవలం ఆయన మీద ప్రేమ ఉన్నవాళ్ళు మాత్రమే. హల్లెలూయా. ఇంకొకటి చేయలేడు. వాక్యంతో ప్రేరేపించినప్పుడు, వాక్యంతో ఉజ్జీవింపజేసినప్పుడు ఒక వ్యక్తి తను తీసి అమ్మలేడు. ఎప్పుడు అమ్మగలడో తెలుసా? ఒక వ్యక్తి యేసయ్య మీద ప్రేమ ఉన్నప్పుడు అతను అమ్మగలడు. ఇప్పుడు అందరికీ ఎంత పనులు, పాస్టర్ గారులకి, విశ్వాసులకి ఎన్ని ప్లాన్లో. ఏంటంటే ఇప్పుడు నా జీతం 20,000 కాబట్టి ఈ ఫీజు కలిగిన దాంట్లోనే జాయిన్ చేయగలం. నీ జీతం 40,000 అయింది. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ ఫీజు కలిగిన దాంట్లో జాయిన్ చేసి చదివించగలను, ఇంకా మంచి ఇంట్లో ఉండగలను, ఇంకా ఖరీదైన బట్టలు కొనుక్కోగలను, ఇంకా మంచి ఫుడ్ తినగలను, ఇంకా మంచి వెహికల్లో జర్నీ చేయగలను. అంతేనా? నేను 20,000 బ్రతకగలుగుతున్నాను కదా, ఇప్పుడు 40,000 అయింది కదా, ఈ డబ్బులు ఏదో ఒక కొండలో యేసయ్య పరిచర్యకి ఇచ్చేద్దాం. ఎవరు కనిపిస్తుంది? ప్రేమించినోడు కనిపిస్తుంది. నేను బిలీవర్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ దశంభాగం వెళ్ళలేదు. నేను బిలీవర్గా ఉన్నంతకాలం నేను ఎప్పుడూ దశంభాగం లేదు. నేను లెక్కలే లేదు ఎప్పుడు యేసుప్రభుకి. చర్చి కట్టాలా, ఎంత అవుతుంది, చాలా తక్కువ, కొత్తలో సంపాదన తక్కువ ఇచ్చాడు అందులోంచి. నాకు ఎంత చేతికి అవకాశం ఉందో, ఎంత కుదిరిందో అంత ఎప్పుడు యేసుప్రభు దగ్గర నేను లెక్కేసుకోలేదు. లెక్కలు లేవు నాకు ఆయనకి మధ్యన. ఇవ్వగలిగినంత ఇచ్చాను, చేయగలిగినంత చేశాను. అదంతా ఎక్కడిది? ఆయన నాకు ఇచ్చింది. నా అసమర్థత నాకు తెలుసు, నా బలహీనత నాకు తెలుసు, నా అజ్ఞానం నాకు తెలుసు. నా దగ్గరికి వచ్చిందల్లా నా ప్రభుదే. హల్లెలూయా. కొనుక్కుంటే ఒక సైటు, ఇంచక ఒక స్థలం కొనుక్కుంటే, ఎక్స్ట్రా ఒక ఇల్లు కొనుక్కుంటే రేపు పిల్లలకు ఉంటుంది, కానీ యేసయ్యకి ఉంటుంది కదా. పిల్లలకు ఉంటుంది, యేసయ్యకి ఉంటుంది కదా. నేను మాట అడుగుతాను, మీలో ఎవరైనా మీ అబ్బాయి కోసం కాకుండా ఊరిలో ఎవరో ఊరి చివరన ఒక వ్యక్తి కోసం మీలో ఎవరైనా 1,00,000 రూపాయలు దాస్తారా? మన పిల్లల కోసమే. ఎందుకు? ప్రేమ ఉంది. నాకు ఎలా ఉంటుందంటే, నాకు యేసు మీద ప్రేమ ఉంది కదా, ఈయన కోసం దాయకుండా ఎవడో అక్షయ్ గురించి ఎలా దాతాను? ఆడు చాలా దూరంగా ఉన్నాడు, ఈయన చాలా దగ్గరగా ఉన్నాడు. ఈయన గురించి కాకుండా నా భార్య కోసం ఎందుకు దాస్తాను? మీ బిడ్డ కోసం కాకుండా ఊరోడు గురించి ఎలా దాయరో, దేవుణ్ణి ప్రేమించినోడు ముందు ఆయన, ఆ తర్వాత ఏదైనా. ఎలా ఆలోచించుకుంటామంటే, ఇదంతా కొన్నాం, చచ్చిపోతే అనవసరం వేస్ట్ అయిపోద్ది కదా, వేస్ట్ అయిపోద్ది. అదే దీన్ని ప్రభుకు వాడేసామంటే ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎలా ఉంటుందంటే, వినేవాళ్ళకి ఇది వర్కౌట్ అవుద్దా? వినేవాళ్ళకి అలా అనిపిస్తుంది, కానీ ప్రేమించేవాడికి అలా అనిపించదు. ప్రేమించేవాడికి అనిపిస్తుంది. నేను చెప్పాను కదా, కొడుకు చావుబోతుల మధ్య ఉంటే ఆస్తి ఎందుకు అమ్మేస్తావు?
ఓన్లీ ప్రేమది అవసరం. మనల్ని ప్రేమించే వాళ్ళ విషయంలో అది అవసరం. దేవుడి విషయంలో ఇది అవసరం అని అనుకున్నప్పుడు దాన్ని నువ్వు ఉంచలేవు, నీ వల్ల కాదు. దాన్ని నువ్వు దాచలేవు, నీకు సాధ్యం కాదు. ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? బలవంతం చేస్తుంది, నిన్ను బలవంతం చేస్తుంది. ఇచ్చే ఒకే ఒక స్థలం, అది అమ్మినప్పుడల్లా నాకు ఆనందం చూడండి, ఆనందం. ఇది అమ్మేసి ప్రభుకి ఇస్తుంటే అది ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందో. అంత అమ్మేసి ఏమీ లేని ఒక టైంకి వచ్చినప్పుడు, ఏమీ లేదు, ఇప్పుడు కూడా 1 సెంటు భూమి, 1 గజం నేల కూడా లేనప్పుడు ఆ ఆనందం నాకేమనిపిస్తుందంటే, ప్రభువా నా గురించి నీవు అంతా చేసావు, నీ గురించి నాకున్నదంతా ఇచ్చేసాను నీకు. దేవునికి స్తోత్రం. ఎంత డబ్బు నా అకౌంట్లో పడినా ఈరోజు 1000 పడుతుండొచ్చు, రేపు లక్షలు పడుతుండొచ్చు. ఎప్పుడైనా నేను నా కుటుంబం కోసం ఏదైనా కనుక కొనుక్కుంటే అది నా ఫెయిల్యూర్, అది నా డౌన్ఫాల్, నేను పడిపోవడం. అది నేను కొనుక్కున్నానంటే మీ మనసులో ఏమనుకోవాలంటే, పాస్టర్ గారు పడిపోయారు, ఎలా ఉండేవారా? పడిపోయారు. ఎందుకంటే నేను సేవకుణ్ణి. ఇప్పుడు పాస్టర్స్ పరిస్థితి ఏంటంటే, ఒక మీటింగ్ పెడతాం కదా, ఇలా అవగాహన సదస్సు పెడతామా, ఒక ఆయన 500 తీయడానికి ఆలోచిస్తాడు, 1000 రూపాయలు తీయడానికి ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచిస్తాడంటే, పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివించాలి, మంచి వెహికల్ కొనుక్కున్నాడు, దానికి ఫైనాన్స్ కట్టుకోవాలి, తర్వాత ఎల్ఐసీలు కట్టుకోవాలి, ఆయనకి ఎల్ఐసీ కట్టుకోవాలి, వాళ్ళ ఆవిడకి ఎల్ఐసీ కట్టుకోవాలి, వాళ్ళ పిల్లలకి ఎల్ఐసీ కట్టుకోవాలి. ఈలోపు ఇల్లు కొనుక్కోవడానికి చీటీలు వేశారు, ఆ చీటీలు కట్టుకోవాలి. ఇన్ని కట్టుకోవాలి కదా, ఇన్ని చేయాలి. మరి ఏసైకి ఎలా ఇవ్వగలుగుతారు? ఆ గొడవ ఏం లేదనుకోండి, ఎంత ఇవ్వచ్చండి ఏసైకి? సేవకులందరూ నిజంగా దాచుకోవాలనే కాన్సెప్ట్ పక్కకు పోతే క్రిస్టియానిటీలో డబ్బులు ఎందుకు కరువు ఉంటుందండి? ఎందుకు ఉంటుంది కరువు? ఇచ్చేవాడేమో ఎవడో పెద్ద పాస్టర్ని ప్రేమించి, ఎవరో వాళ్ళ దుర్బోధ అధికారిని ప్రేమించి, వాళ్ళ పాస్టర్ని ప్రేమించి ఇచ్చేవాడేమో వాళ్ళకి ఇస్తున్నాడు, ఇచ్చేవాడు వాళ్ళకి ఇస్తున్నాడు. ఆ తీసుకునేవాడు అతనికే ఖర్చు పెట్టుకుని, అతనికే దాచుకుని, అతనే ఆస్తులు పెంచుకుని, అతనే ఎకరాలు పొలాలు కొనుక్కుని వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించుకున్నారు. ఇప్పుడు ఏమీ లేనోడు ఎవర్రా అంటే, ప్రేమించేవాళ్ళు దొరకనే యేసు. ఘోరం. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మీటింగ్, ఎవరైనా కానీ ఒక మీటింగ్ పెట్టుకున్నారనుకోండి, కాంగో మిస్ అయింది, ఏదో తెచ్చుకోలేదు, అక్కడ దగ్గరలో ఉన్న ఒక చర్చలను అడగండి, కాంగో కావాలండి మీటింగ్ అంటే, అయ్యో నిన్నే పోయిందండి అంటాడు. కాంగో ఎవడో. లేదా కరెంటు పోయింది అకస్మాత్తుగా, పరిగెత్తుకెళ్ళి ఏమంటే మెగాఫోన్ ఉందా కొంచెం ఇవ్వండి అంటే, అయ్యో మా చర్చిలో విశ్వాసం కొన్నదండి మీకు ఇచ్చానంటే బాధపడద్దండి. చెప్పుకోలేవా నువ్వు? చెప్పుకోలేవా? దేవుడికి ఇచ్చావమ్మా, దేవుడి పనిలో వాడబడుతుందని. నిజంగా విశ్వాసం ఎలా అంటాడని పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారు మీ చర్చికి ఇస్తే మీరెవరంటే దానాలు ఇవ్వడానికి ఎవరన్నా అడుగుతారా? అడగరు. నీకు ఇష్టం లేదు, అది నీది, అది నీ చర్చిదే, ఏసైది కాదు. అది ఏసైది అయితే అక్కడ ఏసై పని కదా, వాడుకోండి. అది ఏసై పని అయితే వాడుకోండి. అది ఏసైది కాదు, అది ఎవరిదో తెలుసా? మన చర్చిది, మన డినామినేషన్దే. ఇవ్వం. వెహికల్స్ వాడతారండి కొంతమంది పాస్టర్లు, విశ్వాసులు కూడా. వాళ్ళు వాహనాలు వాడేటప్పుడు అర్జెంటుగా దేవుడి పని, ఆ కారులో 5గురే సిట్టింగు, ఒక 7గురు ఎక్కించాలి. వద్దండి, కారు పాడైపోద్ది. మరి దేవుడిచ్చాడండి, ఇది ఎవరిది? దేవుడిదేనండి. మరి కారులో జనాలకి కుదరదు, ఎక్కించడానికి కుదరదు. ఏమంటే ఒక 2 రోజులు బండి కుర్రోళ్ళు తిరగాలి. నిజంగా బండి దొరకదండి. ఊళ్ళో మీటింగ్ పెట్టడానికి ఆ ఊరికి మీటింగ్ పెడతామా? మన టీం మెంబర్ ఎవడన్నా ఉంటే బండి ఇస్తాడు తప్ప, ఆ పాస్టర్ గారు ఏదన్నా బండి ఏమన్నా అరేంజ్ అవుద్దండి అంటే, తప్పకుండా అండి, మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ ఖాళీ లేరండి, వీళ్ళ ఖాళీ లేరండి. మరి నీ దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంది. నీ చర్చ విశ్వాసం ఒక బండి కావాలంటే ఇవ్వడా? వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, బండి ఇప్పించామనుకోండి అది అన్న ప్రాబ్లం అయితే వీళ్ళు నన్ను అంటారు, మాట పడవా ఏసై కోసం? మాట పడవా నువ్వు? పడను, నేను మాట పడను, నేను ఇబ్బంది పడను, నేను రిస్క్ చేయను. నేనెందుకు రిస్క్ చేయాలి? నాకు ప్రేమ లేదు కదా. మొన్న తుని మీటింగ్లో పొల్లలో ఒక చోట దొరికినాయి, కానీ అక్కడ వ్యాన్ లేదు, వర్షం. ఎలాగన్నాయి అన్నారు. ఎలాగేంట్రా, వెనకాల సీట్లు బీగేసి సంచేసి వేసే పొలలో దాంట్లో. సునీల్ ఎలా చూసాడు, ఇంకా పాస్ట్ అక్కడ ఎలా చూసాడు, వేసారు. వాటర్ తేవాలంటే అక్కడ 10 రూపాయల టిన్ను తెచ్చేయాలంటే 20 రూపాయలంట దగ్గర.
డ్రమ్ములతో వాటర్ డ్రమ్ములతో తెచ్చేసారంతే. తడిసిపోతే మురికైపోతే గీత పడిందంటే అలా బాధ చూడాలి. నేను అంటాను, తడిసిపోతే ఎలాగా, ఇదంతా ఎలాగా? నన్ను అడుగు అదే ప్రశ్న. పాడైపోతుంది కదా ఎలా? అవును, గీతలు అడిపోయింది, సస్పెన్షన్ పోతుంది, కారు పాడైపోతే ఏమవుద్ది? కొత్త కారు వస్తుంది, దేవుని స్తోత్రం. లేదు, కారు ఇవ్వలేదు, బండి మీద తిరుగుతాం, ఏమైపోతుంది దాంట్లో? అది ఎంత బాధ అంటే, వాళ్ళు కారు పువ్వులాగా దాంట్లో ఎక్కువ మంది ఎక్కకూడదు, దాన్ని ఎవడో తొక్కకూడదు, దాన్ని ఎవరికి నేర్పకూడదు, దాంట్లో ఏ లగేజ్ వేయకూడదు, ఆ సీట్లలో బరువైంది పెట్టకూడదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని. మీ పిల్లోడికి అర్జెంట్ సీరియస్ అయిపోయింది, బ్లడ్ కారిపోతుంది, కారులో రక్తం అంటుపోద్ది, ఏదన్నా వెహికల్ పెడదామని ఆలోచించేవాడు ఎవడన్నా ఉంటాడా? ఎవడైనా ఉంటాడా? ఉండడం. నీ కొడుకు రక్తం అంటుకున్నా పర్లే, లేదా నీ ఇంట్లో అర్జెంట్, అది చాలా అర్జెంటుగా పట్టుకుని వెళ్ళిపోవాలి వస్తువులు, టపా లోపల పడేసి ఎగరేసుకుంటా పోతావు. ప్రమాదంగా ఉన్నారు నీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, నువ్వు ఏమీ ఆలోచించవు. కానీ అక్కడ యేసయ్య పని ఉంది, 100 ఆలోచిస్తావు. 100 కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఏదైనా ఇచ్చేస్తాం యేసయ్యకి, ఎంతైనా ఇచ్చేస్తాం. నేను ఎలిజిబుల్ ఈ మాటలు చెప్పడానికి. ఓ పాస్టర్ అంటారు, చర్చిలో మైక్ కొన్నప్పుడు నా చేతి 2,000 పడిందని అంటాడు. నీ చేతికి ఎక్కడి నుంచి వచ్చింది? నేను అడిగాను, మీరు ఏం చేస్తారంటే, ఏమన్నా సేవ, మరి ఇంకేం చేయం కదా. పాస్టర్ మీటింగ్లో మనం ఖాళీ, మనం వ్యాపారం చేయట్లేదు, ఉద్యోగం చేయట్లేదు, మనం ఖాళీ. మనకున్న పని అల్లా దేవుడు ఏమన్నా చెప్తే చేయడం, మన దగ్గరికి వచ్చిన డబ్బల్లా నీకేం కావాలో వాడుకొని మిగతా దేవుడు ఖర్చు పెట్టడం. దేవుని స్తోత్రం. అలా కాదు, ఇప్పుడు నా కానుకలు నా డబ్బులు కోటాలు పెట్టాలి. అందరు డబ్బులు ఎంత ఇచ్చారు? 18,000 ఇచ్చారు. ఎంత అయింది? 20,000 అయింది. వచ్చే ఆదివారం చర్చిలో 2,000 తక్కువైంది మీటింగ్లకి. మీరు ఎవరా? ఇంకా మీరు ఎవరిస్తారు? ఎవరు 2,000 ఎవరిస్తారు? నీ అకౌంట్ వేరు, దేవుడి అకౌంట్ వేరు, 2 అకౌంట్లు ఉంటాయి అందరికీ. నా డబ్బులు, నా దశంభాగాలు, నాకు వచ్చిన కానుకలు అనేది నా అకౌంట్, నా డబ్బులు. అయ్యి ఏదన్నా పని చేయడానికి మీరు డబ్బులు ఇస్తారు కదా, అవి విడిగా ఒకరి దగ్గర పెట్టి లెక్క చెప్పాలి దేవుడికి జాగ్రత్తగానే. మరి మన దగ్గరికి వచ్చిన డబ్బులు లెక్క ఎలాగా? ప్రేమించినప్పుడు ఎవరండి లెక్కలు వేసుకున్నారు? మీ పిల్లల ఆహారం దగ్గర మీరు ఎవరైనా లెక్క వేసుకుంటున్నారా? మీరు ప్రేమించే వ్యక్తికి ఏదైనా ఇచ్చేటప్పుడు మీరు లెక్క వేసుకుంటున్నారా? వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనాలి ఇచ్చినప్పుడు మీలో ఎవరు లెక్కలు వేసుకుంటున్న వాళ్ళు? ఇక్కడ మనం ఎవరు లెక్కలు వేసుకోమే. మనం ప్రేమించే వాళ్ళ గురించి ఏదైనా చేసేటప్పుడు టైం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, వయసు విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, వస్తువుల విషయంలో కానీ ఏ లెక్క చేయకుండా వెళ్ళే మనం యేసు ప్రభు దగ్గర ఎందుకు ఇన్ని లెక్కలు? ఆనిమ సంఘం గురించి చదువుతుంటే వారు వర్ధిల్లిన కొలది అనే మాట ఎలా ఉంది? మీరు వర్ధిల్లిన కొలది. చూడండి ఆ మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అంటే దశంభాగం దగ్గర ఆగొద్దురా బాబు మీరు. 16వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. మీ సేవకుడికి దశంభాగం ఇచ్చిన తర్వాతట వాళ్ళ గురించి చెప్తుంది, పరిశుద్ధుల కొరకైనా కానుక విషయం అయితే. ఇదేంటిది? ఇంకా ఎవరో సేవకు హెల్ప్ చేయడానికి. నేను గలతీ సంఘాలకి నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన వద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. హల్లెలూయా. నీకు ఇస్తున్నాడా దేవుడు? ఖర్చులు పెంచేసుకుంటావేంటి? నీకు దేవుడు ఇస్తాడా? ఆస్తులు పెంచేసుకుంటావేంటి? నీకు దేవుడు ఇస్తుంటే కొంత సొమ్ము నువ్వు పక్కన పెట్టు నువ్వు. ఎలా ఉంటుంది? ఒక ఆయన నాతో మాట్లాడతా, నేను చాలామంది పాస్టర్స్కి సపోర్ట్ చేస్తానండి. నా క్యూరియాసిటీ ఏంటంటే, ఈయన ఎంతమంది చేస్తున్నాడంటావు? మనకంటే ఎక్కువ మంది చేస్తున్నాడంటవా? మనమేమన్నా డెవలప్ చేయాలి, మన కుళ్ళు మనకు ఉంటుంది. ఎంతమందికి చేస్తున్నారండి? 3 అన్నాడు. ఎంత ఇస్తారంటే నెలకు 500 ఇస్తారంట. ఆయనకి కానుక తక్కువ అనుకుంటే నెల 4 వారాలు చూసుకుంటే 2 లక్షల పైన వస్తుంది. నెలకు 2 లక్షల పైన కానుకొచ్చి, అంటే అది మనకు తెలిసింది, ఇంకా సీక్రెట్ కానుకలు ఎంత ఉంటుంది. నెలకు 2 లక్షల పైన కానుకొచ్చే ఒక వ్యక్తి 3 పాస్టర్లు నెలకు 500కి ఇచ్చి దాన్ని చెప్పుకుంటున్నాడంటే ఇంకేం చేయాలి మనం? చెప్పండి. ఇంకా అది గొప్ప. అది గొప్ప. ఎలా ఉందండి మాట? తాను వర్ధిల్లిన కొలది, తన మనసులో నిశ్చయించుకున్న కొలది. ఇవన్నీ ఏంటి? ఆఫ్టర్ దశంభాగం, ఆఫ్టర్ అయితే ఇదంతా. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చూడండి ఒకసారి. 2 కొరింథీ 2వ పత్రికే
9వ అధ్యాయం, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయటకు నాకు అవసరం లేదు, మీ మనసు సిద్ధమై ఉందని నాకు తెలుసు అని చెప్తూ కంటిన్యూగా చెప్తూ 5వ వచనం చూసారు. కావున లోగడ ఇచ్చేద్దామని మీరు చెప్పిన ధర్మం పిసినితనంగా ఇకంటే ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ దగ్గరికి పంపుతున్నాను. కొంచెంగా విత్తువాడు కొంచెంగా కోసుకుంటాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిన విషయమై చెప్పవచ్చును. చనుక్కొనక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారము ఇయ్యండి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. ఇది అంతా దశమగలు కాదు, ఇవన్నీ మీరు ఎవరికో ఇస్తా అన్నారు కదా, వాళ్ళ కోసం ఆ సంఘానికి ఇస్తానని మాట ఇచ్చారు కదా, నేను పంపిస్తున్నాను, అది చందా ఇవ్వండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే డెవలప్ అయ్యి కొద్దిగా తీసేయండి, డబ్బులు పక్కకే తీసి దేవుడికి ఇచ్చేయండి. ఎవరు చేయగలరు ఈ పని? దేవుణ్ణి ప్రేమించేవాడు. డబ్బా బ్యాచ్ కాదు, డబ్బా బ్యాచ్ అదే 10 రూపాయలు ఇచ్చి నేను చాలా చేశానని చెప్తారు. డబ్బా బ్యాచ్ కాదు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉంటారే, దేవుణ్ణి ప్రేమించేవాడు తన్ను అడిగితే దేవుడు తన్ను ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. తన్ను అడిగితే తన్ను ఇచ్చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించే మా నాన్న అన్నాడు, రే నువ్వు దేవుడికి ఏమన్నా కావాలంటే ఇవ్వరా, నలుగురికి హెల్ప్ చేసేలాగా నువ్వు వ్యాపారం మానేయకురా అన్నాడు. దేవుడు నన్ను డబ్బులు అడుగుంటే అది చేద్దాను, దేవుడు నన్ను అడిగాడు, నేను ఇచ్చేసుకున్నాను. దేవుడు నన్ను అడిగాడు కాబట్టి ఇచ్చేసుకున్నాను. ఒరే నెంబర్ 1 చదువుతున్నాడు, చాలా బాగా వచ్చినాయి మార్కులు, కాలేజ్ ఫస్ట్ వచ్చాడు పాలిటెక్నిక్లో. అది మేము సీరియస్గా తీసుకోలేదు కాబట్టి చెప్పలేదు, అంతే. స్వీట్ అడుగుతారని కాదు. ఆడు 1976 మార్కులు వచ్చినాడు. దాన్ని ఎంత ఆడ లైఫ్ అది కాదు. మా నాన్న ఒరే అది చేద్దాం ఇది చేద్దాం. నేను మా డాడీతో, నాన్న దేవుడు అడిగేసాడు, ఇచ్చాను, ఆయనకి ఇచ్చేసాను దేవుడిని. ఇక మళ్ళా రేపు ఇంకా మార్కులు వచ్చినాయి, అది ఇది ఏం లేదు, దేవుడు ఆడు పుట్టకముందు అడిగాడు, ఇచ్చేసాను నేను. నీ ఎయిమ్ ఏంట్రా అంటే వాడు మంచి సేవకుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం. నా ఎయిమ్ అదే, అలా తయారు చేయాలని, అంతే. నేను ఒక విధంగా సక్సెస్ ఏంటంటే ఆడు పెద్ద ఎక్సైట్ అయిపోయి నాకు ఇన్ని మార్కులు వచ్చాయనలేదు, అది వచ్చిన సింపుల్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆ మైండ్ నేను దేవుడి మీద కన్వర్ట్ చేయగలిగాను, డైవర్ట్ చేయగలిగాను కాబట్టి అది పెద్ద ఇష్యూగా ఆడికి అనిపించలా. మా నాన్నకు అనిపించి తెగ చెప్పేసుకున్నాడు అందరికీ, అలాగ ఉంటుంది. బానకలేదు, నేను అది చేయగలిగాను. జనాలకి ఎలా ఉంటుందంటే వాటాలు వేసి దేవుడికి లెక్కలేసి, ఎలాగ మీ మనసుకి దేవుడు మనకి ఇచ్చేటప్పుడు లెక్కలే ఉన్నాయండి, ఆయనకి దేవుడు మనల్ని కాపాడేటప్పుడు లెక్కలే ఉన్నాయి, సహాయం చేసేటప్పుడు లెక్కలే ఉన్నాయి. ఇంకా లెక్కలు ప్రేమించడం స్టార్ట్ అయినప్పుడే ఆ ప్రేమలోంచి ఉద్యమం రగులుతుంది. హల్లెలూయా. ఆదిమ సంఘం దేవుణ్ణి ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏదైనా రెడీ. కొడతావా, దెబ్బలు తినేస్తాం. ఈడిసిపోతావా, తీసిపో. ఆస్తులు జప్పు చేస్తారా, తీసిపో. తలకాయలు నరికేస్తారా, తలకాయలు పట్టుకుపోండి. డబ్బులు కావాలా, దేవుడికి ఆస్తులు ఇచ్చేశారు. ఏదైనా వాళ్ళు రెడీగా ఉన్నారు. అందుకే వారు ప్రపంచమంతటికి ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్ళారు. హల్లెలూయా. మన మనవుల్లో కూడా ఎందుకు రగిలించలేమో తెలుసా? మనకు ప్రతిదీ లెక్కలో. ప్రేమ లేదు. ప్రేమ దగ్గర లెక్కలు ఉండవు. ప్రేమ దగ్గర లెక్కలు ఉండనే ఉండవు, ఎప్పటికీ ఉండకూడదు కూడా. అగాధ జలములు ప్రేమను ఆర్పజాలం. ఈరోజంతా మనం టైం ఇవ్వాలంటే ప్రతి దాని దగ్గర ఆగిపోతాం. ఆగిపోతాం. ఒక త్యాగం ఒక క్రైస్తవుల్లో నేను చూడలేకపోతున్నాను. ఒక క్రైస్తవులో త్యాగం చూడలేకపోతున్నాను. ఇదిగో ఈ 4 రోజులు నేను డెడికేట్ చేసుకున్నాను, వస్తాను, ఈ వర్క్ చేస్తాను, లేదా ఈ పని నేను చేస్తాను, ఈ గాస్పెల్ ఊర్లో వారానికి ఒక రోజు నేను గాస్పెల్ చేస్తాను, నా ప్రభువుని ప్రకటిస్తాను. అసలు ఆ త్యాగం లేదు. ఆ ఒకరోజు మనం ఏమైనా పని చేసుకుంటే 300 వస్తాయి కదా మనకి. ఇదేనా? ఫ్యామిలీ కోసం ఒక రోజు కేటాయించి పార్కులకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ప్రేమించినప్పుడు. యేసయ్య కోసం ఆయన మీద ప్రేమతో ఒక రోజు కేటాయించి సువార్తకి వెళ్ళంటారు అంటే అది కూడా రాదు. నేను చెప్తున్నాను కదా, వాక్యపు ప్రేరేపణ వలన కానీ హెచ్చరికల వలన కానీ ఇలాంటి పనులు జరగవు. కేవలం ఆయన్ని ప్రేమించిన వారు మాత్రమే ఆ పని చేయగలరు. హల్లెలూయా. మన పిడుగురాళ్ళు కూర్చొని మాట్లాడతాళ్ళు, నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. మాట్లాడాలి ఏదో ఇదంతా అలాగా మీరు ఎలాగా, ఒకే ఒకటి ఆన్సర్, నేను యేసును ప్రేమించాను. హల్లెలూయా. నేను యేసును ప్రేమించాను, అంతే. నాకు తెలియదు ఇవన్నీ ఆ ప్రేమ వల్లనే జరుగుతున్నాయని. తర్వాత నాకు అర్థమైంది, ఎస్, నేను చాలా ఆనందంగా ఈ పని చేయడానికి కారణం ఆయన మీద నాకున్న ప్రేమ. నాకు ప్రతిదీ ఆయన తర్వాత ఆయన పనులు ఆయన చేసుకుంటప్పుడు అది నా విశ్వాసం. కానీ నేను ఇచ్చేది ఉందే అది నా ప్రేమ, కేవలం ప్రేమ. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ప్రేయసి ప్రియులు, ప్రేమ ఎంత బలవంతమైందో తెలుసా, దానివల్ల వచ్చే ఈర్ష్య ఎంత లోతైందో తెలుసా,
ఈ ప్రేమ జ్వాలను యెహోవా వెలిగించాడు. ఈ ప్రేమ జ్వాల ఏం చేసినా ఆరదు, ఏం జరిగినా ఎవరు ఆర్పలేరు. నిజమే. ఒక రష్యా ఎలాంటి దేశం, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు బోలెడంతమంది. ఒక చైనా భయంకరమైన కమ్యూనిజం దేశం, అక్కడ క్రిస్టియన్స్ చర్చెస్ కట్టారు. పాకిస్తాన్లో అలాంటి చోట సువార్త జరిగింది, చర్చెస్ ఉన్నాయి, పరిచయం జరుగుతుంది. ఎంత దారుణమైన ప్రదేశాలు. ఎందుకండి మన దేశం తీసుకోండి. విలియం కేరీ మన దేశానికి వచ్చి 7 సంవత్సరాలు సువార్త చేస్తే 7 సంవత్సరాలకు ఒకడు మారి బాప్తిసం పొందితే అని చంపేశారు. విలియం కేరీ మీ చర్చ్ మెంబర్స్ ఎంతమంది అంటే 0. ఎంతమంది మార్చామంటే ఒకడిని. ఆ ఒకడిని మార్చేలోపు పిల్లలకి వాతావరణం పడక, భార్యకి పరిస్థితులు అనుకూలంగా లేక, కళ్ళు ముందు పిల్లలు చచ్చిపోతుంటే తానే గొయ్యి తవ్వి తన బిడ్డలను పాతి పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు. కానీ మిషనరీలు అరే బాబు ఇక్కడ మనం ఉండలేరు బాబు అని పారిపోలేదు. ఎందుకు పారిపోలేదు? మరణం వాళ్ళ ప్రేమను ఆర్పలేకపోయింది. ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రభుత్వం యొక్క పరిస్థితులు ప్రేమను ఆర్పలేకపోయినాయి, వెళ్ళిపోయినాయి. ఇందుకు మొన్న నార్త్ ఇండియాలో ఒక మిషనరీ, ఒక ఆయన నాకు ఫోన్ ఇచ్చారు మాట్లాడమని. ఆయన నాకు తెలిసిన మిషనరీ అంటే మాట్లాడుతున్నాను. ఆయన చెప్పాడు, నార్త్ ఇండియాలో 100 కిలోమీటర్లకు ఒక చర్చ్ ఉంటుంది అన్నాడు. 100 కిలోమీటర్లకు ఒక చర్చ్ ఉంటుందంట. అది కూడా ఎక్కడో ఎవరికి కనపడకుండా ఉంటుందంట. అక్కడ సంఘానికి వెళ్తున్న లేడీ దొరికితే రేప్ చేస్తారంట. రేప్ చేసేసి వాళ్ళు కావాలని, దాని కేసు ఏంటంటే ఎవరో కొంతమంది వచ్చి రేప్ చేశారు చర్చికి వెళ్తున్నందుకు అని కాదు. మ్యాటర్ అలా రాదంట. మ్యాటర్ ఎలా వస్తుందంటే మానభంగం జరిగింది, అయిపోయింది. తర్వాత ఎవడో చర్చికి వెళ్తున్నట్టు నలుగురికి చెప్తున్నట్టు ఆయన చంపేస్తారంట. ఆ సీన్ కోర్టులో పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తుందంటే ఏదో ఆస్తు గొడవలో ఏదో ఒకరొకరు మాట్లాడుకుని కోపాలు వచ్చి దెబ్బలు కొట్టడం వల్ల అతను చచ్చిపోయాడు, వాళ్ళు ఎవరో దొరకలేదు అని నోట్ అవుతాయంట కేసులో. తను చెప్పిన మాట, మా చావులు కూడా యేసయ్య గురించి చచ్చిపోయినట్టు తెలియనవరండి. అయినా ఇక్కడ మాలాగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యం వేసింది. నేను ఇంకా పురిగొల్పబడ్డాను. నేను నాకు అప్పగించిన దానిలో నేను ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, నేను ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి చెప్తున్నాడు. ఒక్కొక్కటి చంపేస్తారు. ఆ చావు క్రీస్తు కోసమని రానివ్వరు. మానభంగం చేస్తారు, రానివ్వరు. మొన్న తాడేపల్లిగూడెం వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిషనరీ వర్క్ చేసే ఒక ఆయన ఉన్నారు. ఆయన నాతో మాట్లాడుతూ, ఆయన ఛత్తీస్గఢ్లో వర్క్ చేస్తున్నారు. వెళ్ళారంటే వచ్చారంటే ఒక చిన్న గూడెం, ఆ గూడెంలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చావొట్టేశారంటే. సమూహం వచ్చే గూడెంలో నమ్ముకున్న వాళ్ళందరినీ చితక్కొట్టేసి, మేము మళ్ళీ వచ్చేసరికి గూడెం ఖాళీ చేయాలా, లేదంటే బైబిల్ అన్నీ పాడేసి మీరు మళ్ళీ గర్వాప్సి అయిపోవాలి, లేదంటే మాత్రం చంపేస్తానంటే ఆగి ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఆ దెబ్బలు తిన్న వాళ్ళు అందరూ ఏం చేశారో తెలుసా తమ్ముడా? వాళ్ళ బట్టలో పెట్టే బేడ అన్నీ సర్దుకుని ఇళ్ళు వదిలేసి వచ్చేసారన్నారు. దేవుణ్ణి వదిలేసి రాలా, ఇళ్ళు వదిలేసి మళ్ళీ వచ్చి కొడతారు, లేదంటే చంపుతారు. ఇదే దేవుణ్ణి వదలడానికి ఇష్టం లేదు వాళ్ళకి. మీరు యేసును వదిలితే ఈ గూడెంలో ఉండండి, మీ ఇళ్లలో ఉండండి, లేదంటే మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, లేదంటే యేసుప్రభుని నమ్ముకోకుండా ఇక్కడ ఉండాలి. వాళ్ళు గూడాలు వదిలేసి వచ్చి ప్లాట్ఫారం మీద, రోడ్ల మీద పడుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ వెనక్కి వెళ్ళలేదు. తమ్ముడు, ఎంత గొప్ప ప్రేమించేవాళ్ళు ఉన్నారంటే అది కదా ఉద్యమం. అది ఉద్యమం. నామకార్థమైన బ్రతికి గ్రౌండ్లు నిండబెట్టేసుకుంటే అది ఉద్యమమా? రగిలిన ఉద్యమం. ఏం రగిలింది? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు, చూశారు, వెళ్ళిపోయారు. ఎవడు ఏ త్యాగం చేయడు యేసు కోసం. ఎవరు ఏం నష్టపరుచుకోరు యేసు కోసం. మన రిజర్వేషన్స్ పోతాయని తెలితే పాత పేరు చెప్పుకోమంటారు. మారని పేరు ఉంది కదా రాంబాబు, అది చెప్పుకో అంటాడు. జాన్ అని చెప్పొద్దు అంటాడు. అలాగేంటి అంటాం, అంతే తప్ప అక్కడికి వెళ్ళి నేను యేసుప్రభు నమ్ముకున్నానండి, నా ప్రస్తుత పేరు ఇదండి అంటే నీ ఉద్యోగం పోతేమని నీకు భయం. నువ్వు నమ్ముకున్న విశ్వాసాన్ని నువ్వు చెప్పడానికి కూడా నీకు భయం. ఇంకేం ప్రేమ ఉంది యేసు కోసం? ఏం ఇంకా జ్వాల ఎక్కడుంది? ఉద్యోగం దగ్గర జ్వాల ఆరిపోయింది. తర్వాత ఇలా రేషన్లు, తర్వాత ఇవి అవి ఏం పనులు క్రైస్తవులకు త్వరగా అవ్వట్లేదండి. ఇప్పుడు టాక్ వచ్చింది బయటికి, క్రైస్తవులు ఏమైనా అప్లై చేసుకున్నా ఏమైనా సరే త్వరగా పనులు అవ్వనివ్వట్లేదండి. ఇప్పుడు ఏం చేయాలా? మనం క్రైస్తవులు కానట్టు కనబడితే, క్రైస్తవులు కానట్టు చెప్పుకుంటే పని అవుద్ది, అంతేనా? వస్తే వస్తుంది, రాకపోతే మానద్దులే, మన దేవుడు ఉన్నాడు కదా. అబ్బే అది ఎక్కడా?
ఏం జరుగుతుందండి అసలు? యేసు కోసం నిజంగా ఆయన్ని ప్రేమించి ఆయన కోసం నిలబడేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా చాలా తక్కువ. అందుకే అంటున్నాను, 1% క్రిస్టియన్స్. ఈ ప్రపంచంలో ఉన్న 40% క్రైస్తవుల్లో 1% క్రైస్తవులు యేసును నిజంగా ప్రేమిస్తే 60% అన్యులకి సువార్త వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దేవుడి ప్రేమ ఎంత గొప్పదో తెలిసిపోతుంది, దేవుడు ఎంత గొప్పడో తెలిసిపోతుంది. ఆ 1% క్రైస్తవులు తాము ఏమి త్యాగం చేయగలరో ప్రభు కోసం, ఆ త్యాగం అది టైం కావచ్చు, వాళ్ళ వయసు కావచ్చు, ఏదైనా వాళ్ళ ఆస్తిపాస్తులు కావచ్చు, త్యాగం చేయగలిగితే ఎంత ఉద్యమం రగులుతుంది. ఉద్యమం కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభా ఈ ఉద్యమం ఎలా వస్తుంది? ఉద్యమం నువ్వు ఏమి చెయ్యవు దేవుడి కోసం, ఉద్యమం ఎలా వస్తుంది? అయితే ఒక మాట నాకు బాగా నచ్చింది ఇందులో, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ యొక్క ప్రేమ అగాధ సముద్ర జలము ఆర్పలేదు. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? ఆగదే కదే, ఆ ప్రేమ ఆగదు. భార్య ఆపుతుంటుంది, ఏమండి మీరు ఇప్పుడు సడన్గా ఇదంతా ఇచ్చేస్తే, ఇదంతా ఖర్చు పెట్టేస్తే, లేదా ఇలా సేవకి వెళ్ళిపోతే, లేదా ఇప్పుడు వెళ్ళిపోతే రాత్రి ఒకదాన్ని నేను ఎలా పడుకోను? రాత్రులు ఎలా? అదే నైట్ డ్యూటీ పడిందంటే పడుకుంటుంది. నైట్ డ్యూటీ పడిందనుకో పడుకుంటుంది. ఎందుకు? వెళ్తే డబ్బులు వస్తాయి కదా. అదే ఆ రోజు రాత్రి సేవకి వెళ్ళాలనుకో, రాత్రి వదిలేసి వెళ్ళిపోతున్నారు ఒకరు, ఎలాగా? ఆ రోజు రాత్రి పడుకో. దేవుని ప్రేమ ఉంటుంది. భార్య ఆర్పలేదు. భార్యల దగ్గర ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమను భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ప్రభుత్వం కానీ, వయసు కానీ, అనారోగ్యం కానీ ఏది ఆపలేదు. ఏ అంగవైకల్యము ఆ నిజమైన ప్రేమలో ఆర్పలేదు. అందుకు దేవుడు ఇలా రాయించాడు, అది యెహోవా పెట్టిన జ్వాల, దానిని అగాధ సముద్ర జ్వాలలు ఆర్పలేవు. ప్రభువుకి మహిమ. హల్లెలూయా. అయితే ఎప్పుడు ఆరిపోద్ది? ఆర్పలేవు సరే, ఎప్పుడు ఆరిపోద్ది? మనం పరమగీతం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, జాగ్రత్తగా పరీక్ష చేస్తే, పరమగీతంలో ప్రేమ ఆరిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2 సార్లు ఈ ప్రేయసి ప్రియులు విడిపోయారు. ఇద్దరు ఒక చోట లేకుండా ఈ ప్రేయసి ప్రియులు విడిపోయారు. 8వ అధ్యాయం దగ్గర, 7వ అధ్యాయం దగ్గర కాదు, ముందు విడిపోయిన తర్వాత వాళ్ళు కలుసుకున్న తర్వాత చెప్పిన మాటలు ఏంటో తెలుసా? మన ప్రేమను ఇంకెవరో ఆర్పలేరు. ఎలా విడిపోయారు? ఏ కారణాల వల్ల గ్యాప్ వచ్చింది? దాన్ని మనం చూద్దాం ఇప్పుడు. పరమగీతము అసలు అవకాశం ఏముంది? 3వ అధ్యాయం, పరమగీతం 3వ అధ్యాయం 1వ వచనం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుడిని వెతికినను అతడు కనబడక ఉండెను. మరలా చదువుతాను చూడండి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుడిని వెతికినను అతడు కనబడక ఉండెను. మీ ఇంట్లో ఒక వస్తువు కనబడలేదు, మంచం మీద పడుకుని వెతికితే దొరుకుద్దా? మీకు తెలిసిన ఒక పర్సన్ బయటికి వెళ్ళాడు, రాలేదు, మంచం మీద పడుకుని వెతికితే దొరుకుతాడా? ఇదే మామూలు జనరల్గా రాస్తున్నారు కదా. ప్రేయసి ప్రియులతో కలుస్తున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు. ఈమె ఎక్కడ ఎదుగుతుంది? మంచం మీద. ఎలా ఎదుగుతుంది? పడుకుని. కనబడలేదేక. ఎందుకు? ఆయన అక్కడ కాదు వెతకాల్సింది, మంచం మీద పరుండి వెతకడం అంటే అర్థం ఏంటి? ఎందుకు అలా రాశాడు అంటే, మనకు అప్లై చేసుకుంటే, మనం దేవునితో నిజంగా పర్సనల్గా గడపాలంటే, ఆ గడపడానికి అద్భుతమైన ఒకే ఒక టైం ఏంటో తెలుసా? రాత్రి మనం పడుకునే టైం. ఎందుకో తెలుసా? మనకు ఫోన్ చేసి వెళ్ళాడు, మన వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం ఫోన్లు చేసేవాళ్ళు ఎవరు లేరు. సామాన్లు తెమ్మని ఇంట్లో ఎవరు చెప్పరు, ఎందుకంటే షాపులు కట్టేశారు. సామాన్లు తోమేసాం, ఇంట్లో వంటలు అయిపోయినాయి, అన్ని పనులు అయిపోయినాయి, తుడుపులు గిడుపులు అయిపోయినాయి. ఇప్పుడున్న ఒకే ఒక పని ఏంటో తెలుసా? పడుకోవడం. ఎవరు డిస్టర్బ్ చేయరు, పడుకోవడమే. అప్పుడున్న ఒకే ఒక టైం పడుకోవడమే. ఆ టైంలో కొంత భాగాన్ని యేసుకి ఇవ్వగలిగితే అప్పుడు ఆ రిలేషన్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే డిస్టర్బ్ చేయని ఏకాంతం. నేను అనుకుంటాను, ఇంచక ఆదివారం చర్చలు రాత్రి 11 గంటలకో కలుసుకోమని చెప్తే బాగుంది యేసు ప్రభు. వీడు చర్చలో ఉంటే టప్పని ఫోన్ అంతా ఎగిరిపోతాడు. ఆమె చర్చలో ఉంటుంది, ఈలోపు చుట్టాలు ఎవరు సైకి చేస్తారు, ఎగిరిపోతారు. అది రాత్రి 11 గంటలకో 10 గంటలకు కలుసుకోవడానికి వాళ్ళందరూ కోమలో ఉన్నారు, మనం ప్రభుత్వం ఉంటాం. దేవుని స్తోత్రం. ఆ ఛాన్స్ లేదు. కనీసం నువ్వు సైలెంట్లో స్విచ్ ఆఫ్ చేసుకుంటావా? అది ఎందుకంటే అంత లవ్ లేదు కదా. అంత లవ్ ఉంటే వేరే విషయం. చూడండి ఎలా జరుగుతుందో. మనం దేవునితో గడిపే బెస్ట్ టైం మనం నిద్రపోయే టైం. ఆమె ఏం చేసిందో తెలుసా? పడుకోవాలనుకుంది, ప్రభుతో ఉండాలనుకోలేదు.
పడుకోవాలనుకుంది. అలా పడుకుని దేవుడికి దూరంగా ఉండే వాళ్ళ దగ్గర దేవుడు ఉండలేడు. అసలు ఆమెకి ప్రేమే పుట్టలేదనుకోండి, ఎంతకాలమైనా వెనకాలే ఉందరు. ఆమె పడుకున్నా పక్కనే ఉందరు. ఆమె స్వామరుగా ఉన్నా, బద్ధకంగా ఉన్నా, పట్టించుకోకపోయినా ప్రేమ పుట్టడం కోసం వెయిట్ చేద్దరు. ప్రేమ పుట్టింది, నా ప్రియుడు ఎలాంటివాడో తెలుసా, నా ప్రియుడు, మా ప్రేమ ఎంత గొప్పదో తెలుసా, చెప్పుకుంది. విందుసాలకు వెళ్ళిపోయారు, ప్రేమను ధ్వజంగా ఎత్తేసారు. అప్పుడు అంత ప్రేమను ప్రభువు చూపించిన తర్వాత కూడా దేవుడి దగ్గర గడపాల్సిన టైంలో గడపకుండా మంచం మీద పడుకుని ప్రియుడిని వెతుకుతుందట. మనందరి లైఫ్లో కూడా మనకు ప్రైమ్ టైం ఉంటుంది. మనకి ప్రైమ్ టైం మీన్స్, నా ఉద్దేశం, ఏకాంతంగా గడిపే టైం ఉంటుంది. కొంతమందికి మధ్యాహ్నం 2 to 4 కుదరచ్చు, కొంతమందికి పొద్దున్న 11 గంటలకు కుదరచ్చు, చాలామందికి రాత్రి 10 తర్వాత కుదురుతుంది. మనందరికీ ఒక ఫ్రీ టైం ఉంటుంది. ప్రభు ఏం కోరుకుంటాడంటే, ఇప్పుడు ఈ ఫ్రీ టైం నాకు ఇస్తుంది అనుకుంటాడు. నువ్వేమనుకుంటావు అంటే, ఈ ఫ్రీ టైం ఫోన్లు చేసుకుందాం మన వాళ్ళకి, వెళ్ళిపోతాడు ప్రియుడు. ఉండడు. ఫ్రీ టైం పడుకుందాం శుభ్రంగా, వెళ్ళిపోతాడు ప్రియుడు. అప్పుడు దాకా వెయిట్ చేస్తాడు. నువ్వు పని చేసుకున్నంతసేపు నువ్వు మాట్లాడకపోయినా వెయిట్ చేస్తాడు. ప్రయాణాల్లో ఉన్నావు, నీకు కుదరలేదు, 10 మంది ఉన్నారు నీ చుట్టూ, నువ్వు ప్రార్థన చేయకపోయినా వెయిట్ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయడానికి కుదిరిన టైం ఉంది, నీ ఫ్రీ టైం ఉంది. ఆ టైం కూడా యేసయ్యకి ఇవ్వనప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో దేవుడు ఉండలేడు. ప్రియులకి మధ్య వచ్చిన ఎడబాటుకి కారణం ఏంటో తెలుసా? ఆమె యొక్క అవకాశం ఉన్న సమయాన్ని దేవుడికి ఇవ్వలేదు. ఎవరికి ఇస్తారు? ఇలా పడుకుంటారండి, వస్తారు రూమ్కి, ఫ్రెష్ అయిపోయారు, ఫ్రీగా ఉన్నారు, అలా కూర్చుని యూట్యూబ్ ఓపెన్ చేశారు. యూట్యూబ్ యొక్క స్పెషాలిటీ చెప్తాను చూడండి. ఒక 20 నిమిషాల వీడియో ఉందనుకోండి, అది ఇంటర్వ్యూయో లేదా ఇంకోటి ఏదో ఉంది, న్యూస్తో 20 నిమిషాల్లో టైం కనబడుతుంది. నువ్వేమనుకుంటావు అంటే 20 నిమిషాలు పోతుంది ఈ వీడియో చూడాలంటే అనుకుంటావు. చూస్తావా చూడవా పక్కన పెట్టి, మన మైండ్లో 20 నిమిషాలు పోద్ది అనుకుంటాం. షార్ట్స్ ఉంటాయి, 30 సెకండ్లు, 15 సెకండ్లు, 20 సెకండ్లు. షార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏమనుకుంటాం అంటే 20 సెకండ్లే కదా, 30 సెకండ్లే కదా. వీడియో ఓపెన్ చేస్తే 20 నిమిషాలు పోయింది, 30 సెకండ్లు వీడియో ఓపెన్ చేసాం అనుకో, షార్ట్ 3 గంటలు పోద్ది. 3 గంటలు పోద్ది. నొక్కుతావు, షార్ట్ వస్తే అలా లాగుతావు, ఇంకోటి వస్తుంది, లాగుతావు, ఇంకోటి వస్తుంది, లాగుతావు, ఇంకోటి వస్తుంది, తోస్తావు, వస్తుంది. టైం చూసుకో, ఈసారి గంటలు పోయింది. ఆడు ఎంత ప్లాన్ వేసాడు తెలుసా సాతానగాడు. క్రైస్తవులు బాగుపడిపోతున్నారు, వీళ్ళు టైం ఎక్కువ వేస్ట్ చేయట్లేదు, కొంతే లాక్కోగలుగుతున్నారని చిన్నయే ఉత్తుత్తియే 20 సెకండ్లు అంతే, ఎంతసేపు 20 సెకండ్లు అని గాలిపించుకుని వదిలేసరికి 20 సెకండ్లు అయిపోద్దని పెడతావు. షార్ట్స్ ఎక్కువ టైం వేస్ట్ చేస్తుందా, వీడియో ఎక్కువ టైం వేస్ట్ చేస్తుందా? నీ ఎక్స్పీరియన్స్తో నువ్వే ఆలోచించుకో, ఎగిరిపోతాయి గంటలు. మీకు ఇంకోటి చెప్పనా, ఇప్పుడు చర్య ఈజ్వల్ మైనస్ ప్రతిచర్య అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. మనం చర్య చేస్తున్నాం, బస్సు స్పీడ్గా వెళ్తుంది, సడన్గా బ్రేక్ ఎత్తి వెనక్కి వెళ్తాం, ఎదరికెళ్ళాం. చర్య ఈజ్వల్ మైనస్ ప్రతిచర్య, రివర్స్ వెళ్ళిపోతాం అని ఉంటుంది. అలాగా మనం దేవుడికి విరోధమైన పని చేసినప్పుడల్లా ఆ దెబ్బలన్నీ ఎవరికి వస్తాయో తెలుసా? తిరిగి మళ్ళీ మనకే వస్తాయి. ఆపోజిట్గా వర్క్ చేసింది దేవుడికి, కానీ సమస్య దేవుడికి రాదు, ఎవరికి వస్తుందో తెలుసా? మనకు వస్తుంది. అలాగా ఇప్పుడు కొత్త జబ్బు వస్తుంది జనాలకి, మూడ్ స్వింగింగ్ అంటే అర్థం ఏంటంటే, వచ్చి అంటది ఏమంటే బయటికి వెళ్దాం కాసేపట్లో అంటది. సరే అంటాడు, రెడీ అయిపోతాడు. అదేంటి రెడీ ఇప్పుడు నాకు మూడ్ బాగాలేదండి వద్దంటది. ఏంటి 5 నిమిషాల్లో ఎలాగైపోయింది? ఇది జబ్బు అని తెలియలేదు ఇప్పుడు దాకా, కానీ ఇప్పుడు అర్థమైంది జనాలకి. దీన్ని మూడ్ స్వింగింగ్ అంటారు. అంటే అప్పటికప్పుడే చిరాకు పడిపోవడం, అప్పుడప్పుడు కోపడడం, అప్పుడే నవ్వేయడం, టక్ మని. దీనికి కారణం ఏంటో తెలుసా? యూట్యూబ్ షార్ట్స్. ఎందుకు అనుకుంటున్నావు? ఫస్ట్ షార్ట్ కామెడీ, నవ్వేసావు, ఇలా తొయ్యగానే యాక్సిడెంట్ వీడియో, మళ్ళీ తోసావు, ఈలోపు పిల్లల్ని ఎత్తిపోతాడు, ఏంటి జరుగుతుంది, ఇలా తోసావు, ఈలోపు ఎడ్యుకేషనల్ వీడియో నేర్చుకుంటావు, ఈలోపు ఇలా తోస్తావు, మళ్ళీ జోకు. 20 సెకండ్లకి 30 సెకండ్లకి నీ బ్రెయిన్ ఏం చేయాలో తెలుసా? మారిపోవాలి. అది పక్కనెట్టావు. ఈసారి దీనికి ఏం అలవాటైంది? స్టేబిలిటీ పోయింది. జనరల్గా స్టేబుల్గా ఉంటాం మనం. వస్తాం, ఇంటికి వచ్చేటప్పుడు వస్తాం, కూర్చుంటాం, మాట్లాడతాం, అన్నం తింటాం, అంత స్టేబుల్గా ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఏదో భయంకరమైన షాక్ న్యూస్ విన్నప్పుడే కూల్గా ఉన్న మేము అంటాం, అంటే ఏమైందండి అంటాం. కానీ షార్ట్స్ రాళ్ళ కదా, చూడ అంటాం, ఈ అన్న వేస్తాం. అయిపోయింది, మూడ్ స్వింగింగ్ అయిపోయింది జనాలకి, మారిపోయింది. మనుషులకి కొత్త చొప్పు తెచ్చుకున్నాం మనం. ఎందుకు? చర్య ఈజ్వల్ మైనస్ ప్రతిచర్య. నీవు దేవుడికి సంబంధించిన సమయాన్ని, దేవుడితో గడపవలసిన సమయాన్ని, చాలా ముఖ్యమైన టైం అది, దాన్ని వేస్ట్ చేసావు. ప్రియుడు ఉండాలనిపించలేదు అక్కడ. ఆయనతో గడపని నేను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ప్రేమించి కూడా ఆయనతో గడపనప్పుడు ఆయన వారితో ఉండలేరు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంకా
దొరకలేదు. అర్థమైపోయింది ఆమెకి, ఎలాగ దొరకడన్న విషయం అర్థమైంది. భలే ఉంటుంది ఆ క్లారిటీ ఆమెకి. చూడండి 2వ వచనం, నేను ఇప్పుడే లేచెదను. ఇంకా పడుకుని ఎతకొచ్చు కదా. క్లారిటీ వచ్చింది. ఇలాగ నేను ప్రభుని, నా ప్రియుడిని పొందుకోలేను, లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజు వీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుడిని వెతుకుదును అని నేను అనుకుంటుని, నేను వెతికినను, అతను కనపడలేదు. పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా ప్రియుడిని చూశారా అని అడుగుతున్నారు. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. హల్లెలూయా. వెళ్ళిపోయినోడు వెతుక్కుంటా వెళ్తే ఎదురు కనపడద్దా, వెనకాల కనపడద్దా? వెనకాల కదా కనపడద్దా. వెళ్ళిపోయినోడు ఎదురవడం ఏంటి? ఈమె అతనితో గడపనందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె మైండ్ మార్చుకుంది, ఇది కాదు పద్ధతి ప్రభువుని వెతకడం అని. ప్రభువుని వెతకడం స్టార్ట్ చేస్తే ఈసారి ఏం చేశాడు, రావడం స్టార్ట్ చేశాడు. అందుకు ప్రియుడు ఎదురుపడ్డాడు. హల్లెలూయా. నేను వెతుకుతున్న ప్రియుడు నాకు ఎదురుపడిను. బాగుందండి. ఇంకా మళ్ళీ 3వ అధ్యాయం నుంచి మళ్ళీ లవ్ ఇంకో స్టెప్ ఎక్కేసి వీళ్ళిద్దరూ నీ మాటలు ఇవావో క్షీరం ద్రాక్షారసం ఇంకా లేదు అది ఇది బాగా డీప్కి వెళ్ళిపోతే 5వ అధ్యాయానికి వచ్చాం. 5వ అధ్యాయానికి వస్తే అక్కడ 2వ ఎడబాటు కనబడుతుంది. 5వ అధ్యాయం 2వ వచనం, నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. నిద్రించడం అంటే ఒక విధంగా వదిలేయడం, చచ్చిపోవడం, ఇంకా విషయం వదిలేసినా మళ్ళీ ఏమైందంట, మనసు ఏమైందంట, మేలుకొందంట. ఈ లోపు స్వరం వినబడుతుంది, నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా ఆలకించుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ఎక్కడున్నాడు మళ్ళీ? ఇప్పుడు బయట ఉన్నాడు. సేమ్ ఇందాక సిచ్యువేషనే మళ్ళీ ఒక అధ్యాయం గ్యాప్లో మళ్ళీ వచ్చింది. ఈసారి ఎందుకు వచ్చింది? ఆమె నిద్రించినను మనసు మేల్కొంది. నిద్రించిన మనసు మేల్కొంది. ఆమె చేసిన పొరపాట్లు ఏంటంటే, 2వ పొరపాటు, నేను దీని గురించి ఇంకా ఆలోచించను అంది. వాళ్ళ గురించి నేను పట్టించుకోను అంది. రేపటి గురించి నేను ఆలోచించను అంది. నిజమే, యేసయ్యని ప్రేమించేవాడు రేపటి గురించి ఆలోచించడం అస్సలు ఆలోచించడం. అందుకే దావీదు ఈ మాట అంటాడు, చనుపాలు విడిచిన బిడ్డ తల్లి ఒడిలో ఉన్నట్లుగా నేను నీ వద్ద ఉందును. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఫుల్గా తాగేసాను, పడుకున్నాను, మళ్ళీ ఆకలి అయితే అమ్మ ఎత్తది పాలు. ఒకవేళ నేను శుభ్రంగా పడుకుంటే అమ్మ ఏం చేద్దా, అరికాల మీద అలా కొట్టి లేపి పాలు ఎత్తది. నీకు తాగాలనే సెన్స్ తెలియపోయినా సరే ఇచ్చే పాలు ఇచ్చేస్తుంది అని ఇంకా నెక్స్ట్ పాలు తాగే సిచ్యువేషన్ కొరత కూడా. అంటే ఎంత దూరం వెళ్ళిపోయాడంటే రేపటి గురించి కాదు, పొద్దున్న టిఫిన్ చేశాను, మధ్యాహ్నం భోజనం గురించి కూడా ఆలోచించను. అడ్వాన్స్డ్ కదా, మనోటి తెలిసిందే కదా దావీదు. చనుపాలు విడిచిన బిడ్డ తల్లి ఒడిలో ఉన్నట్లుగా నేను నీ ఎదుట ఉన్నాను అంటాడు. అంటే ఇక ఆలోచించడం, దేవుడు చూసుకుంటాడు, నన్ను ప్రేమించేవాడు, నేను ప్రేమిస్తాను, ఎందుకు చేయడు, వదిలేస్తాను. అలాంటి ఐహిక విచారం వదిలేసింది, భవిష్యత్తు గురించి ఆలోచనలు వదిలేసింది. పోగొట్టుకున్నది కొంతమంది. ఒక 1000 రూపాయలు పోయింది, లోపల తెగ బాధపడిపోతుంటారు. ఇలా ఇచ్చేసానంటే, ఇలా పోయినేంటి, అయ్యో అని తెగ ఫీల్ అయిపోతుంటారు. యేసయ్యకి క్లోజ్గా ఉన్నవాడు దానికి అంత టైం ఇవ్వడం. పోతే పోయిందిరే, ట్రై చేసాం, మన వల్ల కాదు, పోయింది. ఆలోచించడం అంటే పోయినాట్ల గురించి కానీ, వచ్చినాట్ల గురించి కానీ, ఎవరన్నా మాటల గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ, వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించడం. ఐహిక విచారం పోయింది. కానీ నేను నిద్రించితిని కానీ మనసు మేలుకొనదు. ఆమె చేసిన తప్పు ఏంటంటే, చచ్చిపోయినాడు మళ్ళీ బతుకుతాడా? బతికింది ఇక్కడ. నేను నిద్రించితిని, చచ్చిపోయాను. లోకం గురించి ఆలోచించడం విషయంలో నేను చచ్చిపోయాను. మళ్ళా నా మనసు దాని గురించి ఆలోచిస్తుంది. ప్రభు ఉండలేకపోయి బయటకు వచ్చేసాడు. నువ్వు మళ్ళీ ఎన్ని ఆలోచిస్తావేంటి? ఇంకా ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం దాస్తాం, ఏం ఆలోచిస్తున్నావు ఏంటని బయటికి వెళ్ళిపోయి పిలుస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు అవన్నీ ఆలోచిస్తున్నావు, నువ్వు అవన్నీ వదిలితే నేను లోపలికి వస్తాను, నాకు తలుపు తీయన్నాడు. వినపడుతుంది. 3వ సమస్య, ఆమె చేసిన 3వ తప్పు. 3వ వచనం, నేను వస్త్రము తీసివేసి తిని నేను మరల దాన్ని ధరించనేలా. ఈయన ఒక వస్త్రం ఇచ్చాడంట ఆమెకి. ఆ వస్త్రంతోనే కనబడేది, వాళ్ళతోనే కలిపి తిరిగేవారు. ఈమె ఏం చేసిందో తెలుసా? ప్రియుడు లేడు కదా అని వస్త్రం తీసి పాడేసింది. అంటే దేవుని దృష్టికి ఇప్పుడు ఆమె దిగంబరి. ఆమె క్రియలు, ఇప్పుడు మనకిచ్చిన రక్షణ వస్త్రం ఏంటంటే నీతి క్రియలు రక్షణ ఇచ్చాడు. రక్షణ అంటే ఏంటో తెలుసా? మంచిగా బ్రతకడం,
సత్క్రియలు చేయడం, మన పాపాలు కడిగేసుకుని మన పాత జీవితం వదిలేసుకుని కడుక్కుని మంచిగా నూతనంగా క్రీస్తు చెప్పినట్టు బ్రతకడమే రక్షణ. సో ఆ వస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా, ఈమె ఈ తప్పుడు ఆలోచనలో లోకం గురించి ఆలోచించడం ఈయన లేడు, ప్రియుడు లేడనే బాధ లేదు. ఏం చేసిందో తెలుసా, బాణ లేడరా అని ఆ క్రియలో తెలిసి తమకు నచ్చిన జీవితం జీవించేస్తుంది, తనకు కావలసినట్టు బతికేస్తున్నాడు అతను. అందుకని ఇప్పుడు ఏమంటుందంటే, నా వస్త్రం తీసాను కదా, నేను మంచి క్రియలన్నీ వదిలేశాను కదా, మళ్ళీ ఇప్పుడు అన్నీ వేసుకుని కనపడాలి. ఇప్పుడు తలుపు తీయాలంటే ఆయనకి అదేంటి అలా అలా తయారైంటని అడుగుతాడు కదా, మళ్ళీ వస్త్రం వేసుకోవాలి, మళ్ళీ మంచిగా బతకాలా, మళ్ళీ ఇవన్నీ అలవాటు పడిపోయి నెమ్మదిగా సినిమాలు టచ్ అయిపోయింది, క్రికెట్ టచ్ అయిపోయింది, పరిచయాలు టచ్ అయిపోయినాయి, మళ్ళీ ఇవన్నీ వదలాలా. జాగ్రత్త, ప్రభువుని ప్రేమించే వ్యక్తిని మరలా ఇవన్నీ దర్శించే కాలం వస్తుంది, మళ్ళీ ట్రాప్ చేసే ప్రయత్నం వస్తుంది. ట్రాప్ అయిపోయింది ఆమె, మళ్ళీ అలా. అది 3వ తప్పు, అంటే క్రియలు పాడైపోయినాయి. 4వ తప్పు చూడండి, నా పాదాలు కడుక్కుంటుని నేను మరల వాటిని మురికి చేయనేలా. పాదాలు కడిగేసుకున్నాను, మళ్ళీ మురికి చేయనేలా. ఇప్పుడు మీరు చర్చ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి కదా, ఎవరన్నా వెళ్ళేటప్పుడు అయ్యో ఇప్పుడు నడుచుకుని వెళ్ళాలి, కాళ్ళకి మళ్ళీ మట్టి అంటుకు పోద్దని ఎవరు అనుకుంటారు? ఆలోచించండి. మనం వెళ్ళాలి ఇంటికి, ఇప్పుడు బయట రోడ్డు మీద మట్టి ఉంటుంది కదా, అయ్యో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కాళ్ళకి మట్టి అంటుకుపోద్దని ఎవరు ఆలోచిస్తారు? చెప్పులు లేనివాళ్ళు. చెప్పులు ఉన్నవాడు ఎందుకు ఆలోచిస్తాడు? చెప్పులు ఉన్నాయి కదా. ఈవిడ ఏం చేసిందో తెలుసా, చెప్పులు ఇప్పేసి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని దేవుడిచ్చిన వస్త్రం పక్కన పడేసి హాయిగా పడుకుంది. అంటే ప్రభు గురించి ప్రకటించడం మానేసింది. 3వ అధ్యాయంలో ప్రియుడు కనపడినప్పుడు, నా ప్రాణప్రియుడు ఎలాంటోడో తెలుసా, దొరికిందంటే ఎలా చెప్తుంది, నా ప్రియుడు ద్రాక్షారసం అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు తెలుసా, అతడు మందల దగ్గర ఇలా ఉంటాడు తెలుసా, ఎంత చెప్తుంది. 1వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రియుడి గురించి ప్రకటించడం మానేసింది. ఎందుకో తెలుసా, యేసుకు దూరంగా ఉండి ఐహిక విచారం కలిగి క్రియలు చెడ్డగా ఉన్న వ్యక్తి యేసు కోసం ఏమని చెప్తాడు? యేసు కోసం ఎలా చెప్తాడు? చెప్పలేడు. చెప్తే ఎవడన్నా వింటాడా? వింట ఎలా వింటాడు? అతని క్రియలు బాగోలేదు, అతని ఆలోచన విధానం బాగోలేదు, అతడు దేవుడితో వ్యక్తిగతమైన అనుబంధం లేదు, ఇంకేం సువార్త చేస్తాడు? ఇంకేం చెప్పగలడు? సువార్త పోయింది. ఏమేమి పోగొట్టుకుంది? వ్యక్తిగతమైన అనుబంధం పోగొట్టుకుంది, హృదయాలోచనలు పోగొట్టుకుంది, చేసే క్రియలు పోగొట్టుకుంది, సువార్త పోగొట్టుకుంది. 4 పోగొట్టుకుంది. పోగొట్టుకున్న ఈయన మాత్రం పిచ్చోళ్ళలాగా వాకట్లా నిలబడి, సహోదరి, ప్రాణేశ్వరి, నిష్కలంకులారా, పావురమా పిలుస్తున్నాడు. అదేమీ కాదు ఆవిడ, కానీ జ్ఞాపకం చేస్తున్నాడు, నా ప్రియురాలమైన నీవు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? చెప్పులు లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా, మంచి మనస్సాక్షి లేకుండా, నాతో ఒక వ్యక్తిగతమైన అనుబంధం లేకుండా నువ్వు ఎక్కడున్నావు, నేను అక్కడ ఉన్నాను. ఇంకా ఆలోచిస్తుంది. ఆ తలుపు సందుని మధ్య చేయి పెట్టాడంట, తన ప్రేమ సూచన చూపిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమించి ఈ చేతిని గాయపరుచుకున్నానని ప్రేమ సూచన చూస్తే అది చూడగానే మనసంతా నీరైపోయిందంట. మళ్ళీ పోయిన ప్రేమ పుట్టింది. పుడితే అయినా ఆలస్యం చేస్తుంది. ఎందుకు ఆలస్యం చేస్తుంది? మళ్ళీ అందులో చిక్కుకుంటే అంత త్వరగా బయటపడలేం. అందుకే ఒక్కొక్కరు అంటారు, చాలా బాగుంటుందండి దేవుడికి నాకు, ఒక 2 రోజులు మీడియాలో పడ్డానండి, మళ్ళీ ఎంత ట్రై చేస్తున్నా అవ్వలేకపోతున్నాను. అది అంత బలమైంది పాపం, అంత బలమైంది మీడియా, దూరం చేసింది. చాలా ట్రై చేస్తున్నానండి, ఎస్, వెళ్ళాలంటే చాలా కష్టం. మొత్తానికి తలుపు తీసింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈసారి మళ్ళా ఎదుగుతుంది. ప్రియుడిని చూసారా? ఈసారి తన ప్రేమను ఎలా రుజువు చేసుకుందో చూడండి. 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను, నేను అతన్ని వెతికినను అతడు కనబడలేదు, నేను పిలిచినను అతడు పలకలేదు, మించిన తప్పులు చేసి దూరం అయిపోయింది. పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచరు. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుణ్ణి దూరం చేసుకున్న వాళ్ళ జీవితానికి గాయాలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, దుఃఖాలు ఎదురవుతాయి. పడుకున్నప్పుడు బాగుందా బాగాలేదా? బాగుంది. హాయిగా పడుకున్నప్పుడు నువ్వు దేవుడికి దూరం అయినంతసేపు బాగుంటుంది, చచ్చిపోతే నరకానికి పోతావు.
మరలా దేవుడు కావాలని అడుగు పెడతావే. ఇప్పుడు ఒక లైఫ్ ఉంది నీకు, డబ్బులు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. నువ్వు ఇలా బతుకుతున్నంతకాలం ఏమీ ఉండదు నీకు, అందులో ఇబ్బంది ఏమనిపిస్తుంది, హ్యాపీగా ఉంది నీకు కావాలనుకున్నది దొరికింది. ఒకరోజు నీకు బుద్ధి వస్తుంది. ఒకరోజు నేనేంట్రా ఇలాగున్నాను, నా కోసం ప్రభు ఇన్ని త్యాగాలు చేస్తే నేనేంట్రా, నా కోసం, నా కుటుంబం, నేను నా పేరు, నా ప్రఖ్యాత, నా ప్రమోషన్, నా డబ్బులని బతుకుతున్నాను. ఒకరోజు యేసు వైపు నీ మనసు తిరుగుతూ చూసావా, అప్పుడు నువ్వు ఏం కోల్పోయావో తెలుస్తుంది. యేసుకి నువ్వు ఎంత దూరం అయిపోయావో తెలుస్తుంది. అప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తావే, నిన్ను పట్టుకోనివ్వకుండా ఈసారి సాతానుగాడు ఆడు వేసే దెబ్బలేస్తాడు. నువ్వు సంపాదించుకుని సంతోషంగా ఉన్నప్పుడు, పేరు తెచ్చుకుని బాగున్నప్పుడు, ఉద్యోగాలు సంపాదించుకున్నప్పుడు, ఇల్లులు కట్టుకున్నప్పుడు నిన్ను ఏమి డిస్టర్బ్ చేయడం వాడు. ఎందుకు? సాతానుగాడు అనుకున్నది నీ జీవితంలో జరిగింది. హాయిగా ఉన్నాడు, అమ్మయ్య పడ్డాడురా, వీడు దొరికాడురా, ఇందులో చిక్కుకున్నాడురా, ఇక ఇందులోంచి బయటికి రాడరా అనుకున్నాడు. ఎప్పుడైతే ఆమె తలుపు తీసి వెతకడం ప్రారంభించిందో, ఈసారి కావలి వారు ఎదురుపడ్డారు. ఎవడో కావలివాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఆపే సాతానుగాడు వాడు ఎదురుపడ్డాడు, కొట్టాడు. ప్రాకారం మీద కావలివారు, చూడండి, పట్టణంలో తిరిగే కావలివాళ్ళు ఉన్నాడు, ప్రాకారం మీద కావలాడు. ఎన్ని బెటాలియన్స్ పెట్టాడు చూడు. అంటే నీ పర్సనల్ లైఫ్ నీకు దగ్గరగానే ఆటంకాలు పెట్టాడు, బయటికి వెళ్తే సొసైటీలో ఆటంకాలు పెట్టాడు. ఆ కావలి వాళ్ళు వచ్చారట, నా పై వస్త్రమును దొంగిలించారంటే ఒక స్త్రీకి పైట పట్టుకెళ్ళిపోతే అది ఎంత అవమానం, చున్నీ తీసుకెళ్ళిపోతే ఎంత అవమానం, దెబ్బలు తిన్నదే. తర్వాత ఏమొచ్చింది? అవమానం వచ్చింది. యెరూషలేము కుమార్తెలారా, ఈసారి పిలుస్తుంది వాళ్ళని, నా ప్రియుడు మీకు కనబడితే ఏం చెప్తారో తెలుసా, ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లిందని అతనికి తెలియజేయండి. మళ్ళీ ఈ ప్రేమ కోసం యేసు నీ వైపు చూస్తున్నాడు. మళ్ళా ఈ లవ్ కోసం. ఆమె ఏమందో తెలుసా, దెబ్బలు తిన్నప్పుడు ఇంటికి పోలేదు, అవమానం ఎదురైనప్పుడు వెనక్కి పోలేదు. ఆమె వాళ్ళని పిలిచి, ఆ చెలికత్తులందరినీ పిలిచి, వెతకండి, దొరికితే ఏం చెప్తారో తెలుసా, బెంగ పెట్టుకుని చచ్చిపోయేలాగా ఉంది, తింటలేదు, తాగట్లేదు, మనిషిలో లేదు, నీ కోసం కలవరిస్తుందని చెప్పు. వాళ్ళు అన్నారు, ఎందుకు అంత మోర్చిల్లిపోవడం, ఏంటి అంత గొప్ప అంటే, అప్పుడు మొదలెడుతుంది మళ్ళీ చెప్పులు. ప్రియుడు అంటే ప్రేమ వచ్చింది, ప్రియుడిని వెతకడం స్టార్ట్ చేసింది, ప్రియుడి కోసం శ్రమలు అనుభవిస్తుంది. ఈసారి ఆ చెప్పులు కూడా వేసుకుని మొదలుపెట్టింది, నా ప్రియుడు ఎంత గొప్పోడు, ఎంత గొప్పోడు, ఎంత గొప్పోడు, ఎంత గొప్పోడు, అంత గొప్పోడు అని చెప్తుంటే దొరకకుండా ఉంటాడండి. వెంటనే అది అయిపోయింది, వెంటనే ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు. 6వ అధ్యాయం స్టార్టింగ్ ఇద్దరు మళ్ళా తీవ్రమైన ప్రేమ. 6, 7, 8వ అధ్యాయానికి మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఇద్దరి ప్రేమ మరణమంత బలవంతమైనది. హల్లెలూయా. మా ఇద్దరి ప్రేమ మరణమంత బలవంతమైనది, దాని జ్వాలను అగాధ సముద్రాలు కూడా ఆర్పలేవు, దాని జ్వాలను నదీ ప్రవాహాలు ముంచజాలవు, మా ప్రేమను ఎవ్వరూ విడదీయలేరన్నాడు. హల్లెలూయా. అందుకే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఆఖరి మాట ఏమంటాడో తెలుసా, తుదకు విశ్వాసము ప్రేమ ఈ రెండు నిలుచును. అది నిలిచిపోతే పత్రికలు ఎండ్ చేసేటప్పుడు ఏమంటాడో తెలుసా, యేసుక్రీస్తును ప్రేమించని వాడు శాపగ్రస్తుడగును, యేసుక్రీస్తును హృదయపూర్వకంగా ప్రేమించే వాడికి సమాధానము కలుగునుగాక అన్నాడు. మనకు సమాధానం ఎలా కలుగుతుంది అంటే, ప్రేమిస్తే నీకు సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. సంగమా, మళ్ళీ ఎప్పుడు ఆయన ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటామో తెలియదు, కానీ దేవుడు మాత్రం ఈ పరమగీతంలో అన్నీ రాయించుకున్నాడు. ద్రాక్ష రసం వంటిదని, అది ధ్వజం వంటిదని, దేవుణ్ణి ప్రేమిస్తే అన్నీ సమకూడు జరుగుతాయని, దేవుడు ప్రేమిస్తే అత్యధిక విజయాలు కలుగుతాయని, ఈ రెండు ప్రేమలో కలిస్తే, ఒకదానికి ఒకటి కలిస్తే ఆ వ్యక్తి జీవితానికి తిరుగులేదని మాట్లాడాడు. మొదట్లో సోదరుడు పాట పాడాడు, నీ ప్రేమ నాకు, నా ప్రేమ నీకు తోడు కావాలయ్యా. ఎప్పుడు ఈ రెండు ప్రేమలు కలుస్తాయో ఆ ప్రేమని సముద్రమంత శ్రమ వచ్చిన, మహానది అంతమంది శత్రువులు, ప్రజలు, ప్రభుత్వాలు దాడి చేసినా అది మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. అది మండుతుంది కాబట్టే ప్రపంచమంతా సువార్త ఉంది. ఎంతటి దరిద్ర కాలంలో కూడా,
ఎంతటి నామకార్థ క్రైస్తవ కాలంలో కూడా ఎంతటి చెత్త క్రైస్తవుల మధ్యన, ఎంతటి స్వార్థపరులైన క్రైస్తవుల మధ్య, ఎంతటి భూ సంబంధమైన క్రైస్తవులు, అంతా భూమే, ఇక్కడే అన్నీ కూర్చుకునే క్రైస్తవుల మధ్య కూడా ప్రభు కోసం మానాలు, ప్రాణాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు అన్నీ కోల్పోయే క్రైస్తవులు ఈ భూమి మీదే ఉన్నారు. హల్లెలూయా. ఎంతటి దరిద్ర క్రైస్తవులను ఈ భూమి మీదే యేసయ్యని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. యేసయ్యని ప్రేమించి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. శేషం ఎప్పుడూ ఉంటుంది. ఆ శేషంలో నువ్వు నేను ఉందుముగాక. ఇంకా ఎంతకాలము, రేపు ఎల్లుండు, ఇంకా ఎంతకాలం ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇంకా ఎంతకాలం, ఇంకా ఈ లోకం గురించి ఆలోచించడం, ఇంకా ఎంతకాలం నీ సమయాన్నంతా లోకంలో ఖర్చు పెడతావు, ఇంకా ఎంతకాలం నువ్వు పెద్ద పెద్ద ప్లానింగ్స్ నీ పిల్లల కోసం చేసుకుంటావు. నీవు ప్రభువుని ప్రేమించవు. ఆ ప్రేమకు సూచనలు తెలియచేయి. ఆ ప్రేమ కొరకు నువ్వు ఏమి ఇవ్వాలన్నా ఆలోచించొద్దు. నువ్వు సంతోషంగా ఆయన కొరకు నీ సమయాన్ని, నీ జీవితాన్ని అడిగాడా, ఆకు ఇచ్చేయి. యేసయ్య ఎవడి జీవితాన్నైనా అడిగితే వాడు కనుక తన జీవితాన్ని ఇవ్వకపోతే అంతకంటే కృతజ్ఞత లేనివాడు ఈ లోకంలో ఎవ్వడు ఉండడం. అంతకంటే కృతజ్ఞత లేనివాడు ఎవ్వడు ఉండడండి. నిజంగా ఒక అడుక్కునేవాడికి 100 రూపాయలు దానమే, వాడి దగ్గరికి మళ్ళీ 20 రూపాయలు ఇచ్చి చిల్లర ఇవ్వని అడుగు, ఇవ్వనని అంటాడా? 100 రూపాయలు ఇచ్చారు కదండి, మీరు చిల్లర అడిగితే ఇవ్వనంటండి. అడుక్కునేవాడికి ఉంటుంది కనీసం కృతజ్ఞత. నీ కోసం ప్రాణం ఇచ్చాడు, నీ పాపాల కోసం రక్తం ఇచ్చాడు, నీకంటూ ఒక జీవితం ఇచ్చి నిన్ను దేవుడు అడిగితే నేను ఇంకా రానంటే నీకంటే కృతజ్ఞతాహీనుడు ఈ లోకంలో ఎవడం లేడు. నీకంటే అసహ్యుడు ఈ లోకంలో ఎవరుంటారు? ఒక వస్తువు నువ్వు ఈరోజు ఏం డిసైడ్ అవుతావు తెలుసా? నా దగ్గర ఇల్లు ఉంది, వాహనం ఉంది, నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి. ఎప్పుడైనా దేవుడు వీటిని అడిగే అవకాశం, దేవుడి కోసం వాడే అవకాశం దొరకాలని ఎదురుచూడు. అది దొరికినప్పుడు దాంట్లో దాన్ని వాడు. హల్లెలూయా. ఎంతమంది క్రైస్తవులు చూశానో. ఎన్ని వాహనాలు ఉంటాయో యేసుప్రభు ఇచ్చినాయి, రావు పనిచేసే యేసుప్రభుకి అయ్యే. ఎన్ని వస్తువులు, ఎంత డబ్బు, ఎంతమంది మనుషుల్ని కొనుక్కున్నాడు. ఎవడ పనిచేయడు ఆ టైంకి. ఎవరో 4-5 గొడ్డు చాకరీలు చేస్తారు దేవుడి కోసం, రారాళ్ళు. నువ్వు అలా ఉండకో. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే ఈ ప్రసంగం వల్ల ఏం కాదని నాకు తెలుసు. ఈ ప్రసంగం వల్ల అద్భుతాలు జరిగిపోవని తెలుసు. ఈ ప్రసంగం వల్ల యేసయ్య కోసం ఎవరో ఏదో త్యాగాలు చేసేరని నాకు తెలుసు. కానీ నాకు అర్థమైన విషయం మాత్రం, నీవు యేసును ప్రేమిస్తే ఇవన్నీ చేయగలవు. ఆ ప్రేమ నీలోకి రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. యేసు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూస్తేనే ఆయన కోసం నువ్వు ఏం చేయాలో అర్థమవుతుంది. ఆయన కోసం ఎంత చేయాలో అర్థమవుతుంది. నువ్వు తీసుకుని తినేసి తాగేసి నువ్వు సంతోషాలు అనుభవించినంతకాలం నువ్వు ఏమీ చేయలేవు. జస్ట్ ఆయన్ని ప్రేమించు. మిగతాదంతా ఆ ప్రేమే చూసుకుంటుంది. మిగతాదంతా ఆ ప్రేమే లాక్కుని పోతుంది.